చూడండి ఒకసారి నిన్న ఏ క్వశ్చన్ వరకు అయింది. నిన్న కొన్ని క్వశ్చన్స్ వదిలాం కదా, ఒక 4 పెద్ద క్వశ్చన్లు వదిలాం కదా. ఏవేవి? 14th వన్ అవ్వలేదు కదా. ఒకసారి అందరు పెట్టుకొని ఫస్ట్ 14th క్వశ్చన్ ఓపెన్ చేసుకోండి. 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. చూడండి ఒకసారి 14th క్వశ్చన్ ఏమేమి ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్: the relevant extracts of consolidated financial statements of A Limited are provided below. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవో ఉన్నాయి, దాని తాలూకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. ఓకేనా. ఇందులో 31st March 2001 ఇచ్చాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు మనకి. ఓకేనా. తర్వాత నాన్ కరెంట్ అసెట్స్ రే ఒకసారి విను. నాన్ కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. నాన్ కరెంట్ అసెట్స్ లో ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఉంది, ఫైనాన్షియల్ అసెట్స్ రకరకాల అన్ని అసెట్స్ లైబిలిటీస్ ఇచ్చాడు. ఓకే. కింద ఏమి ఇచ్చాడు? కన్సాలిడేటెడ్ పిఎన్ఎల్ కూడా ఒకటి తగలెట్టాడు మనకి. తర్వాత ద బిలో ఇన్ఫర్మేషన్ ఇస్ రిలవెంట్ ఫర్ ఏ లిమిటెడ్ గ్రూప్. ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట, ఆ ఇన్ఫర్మేషన్ లో పాయింట్స్ అన్ని ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు చూడండి: ఏ లిమిటెడ్ హ్యాడ్ స్పెండ్ 30 lakhs ఆన్ రెనోవేషన్ ఆఫ్ బిల్డింగ్. ఏ లిమిటెడ్ చార్జ్ ద ఎంటైర్ రెనోవేషన్ కాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏదో రెనోవేషన్ కోసం ఎంత ఖర్చు అయిందంట, 30 lakhs అయిందంట రెనోవేషన్ కోసం. ఎంటైర్ రెనోవేషన్ కాస్ట్ దేనికి పంపించామంట? పిఎన్ఎల్ అకౌంట్ పంపించాం. అలా పంపించవచ్చా? మీరు నాకు చెప్పండి. రెనోవేషన్ ఖర్చు అయిందంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచరా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటలైజ్ చేయాలి. కానీ ఈడేం చేశాడంట? తీసుకెళ్లి మొత్తం పిఎన్ఎల్ అకౌంట్ లో ఇస్తాడు. సో ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం అన్ని చేస్తాం, ఒకేసారి చేద్దాం అడ్జస్ట్మెంట్స్. తర్వాత ఏ లిమిటెడ్ అక్వైర్డ్ 100% షేర్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. మనం ఇంకో కంపెనీని అక్వైర్ చేసుకున్నాం. ఎప్పుడు అక్వైర్ చేసుకున్నాం? 1st April 2001. అంటే జాగ్రత్త చూసి చెప్పండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఇచ్చాడు? 31st March 2001 ఇచ్చాడు. 2001 11 21 ఏదో ఒకటి అనుకోండి. అంటే ఆ బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చిన డేట్ లో ఈ వాల్యూస్ లో ఏ లిమిటెడ్ వాల్యూస్ ఉన్నాయా? మనం అక్వైర్ చేసుకున్నాం. సారీ, ఏ లిమిటెడ్ కాదు, ఎస్ లిమిటెడ్ నేనా అక్వైర్ చేసుకున్నాం. ఆ ఎస్ లిమిటెడ్ సబ్సిడరీ వాల్యూస్ ఇందులో ఉన్నాయా? లేవు కదా. 31st March తాలూకు డీటెయిల్స్ ఇవి. మనం అక్వైర్ చేసుకుంది ఎప్పుడు? 1st April కదా. సో తర్వాత రోజు అవన్నీ ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. కానీ ఇందులో ఆ డీటెయిల్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఎందుకు? 31st March 2002 అంటే అందులో ఉంటాయా లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో? సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో అయితే సబ్సిడరీ వాల్యూస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో సబ్సిడరీ వాల్యూస్ ఉన్నాయా? లేవు. అర్థమైంది నేను అన్నది. నేను ఎప్పుడు మనం సబ్సిడరీని అక్వైర్ చేసుకున్నాం? 1st April అక్వైర్ చేసుకున్నాం. 1st April అక్వైర్ చేసుకున్నాం. కానీ 31st March బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడంటే ఆ రోజుకి లేదు. ఆ రోజుకైతే మన దగ్గర సబ్సిడరీ లేదు. అందుకే ఇక్కడ ఏమైనా ఉందేంటి బ్యాలెన్స్ షీట్ లో? చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ కానీ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఇచ్చాడు కదా. తర్వాత ఏం చెప్పాడు చూడండి. నెక్స్ట్ ఏం చెప్పాడు? తర్వాత ఏ లిమిటెడ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఒక్క ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ మనం జనరల్ గా వేస్తాం కదా. ఆడిసర్ ఆ కష్టం కూడా లేకుండా మొత్తం ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు ఏమేమి ఉన్నాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత చూడండి ఇక్కడ. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ప్రాపర్టీ ప్లాంట్ 4650 అనా. క్లోజింగ్ ఎంత ఉంది? 4750 అనా. ఆ రెండింటికి రికన్సిలేషన్ కూడా ఆడే ఇచ్చాడు. 4650కి 4750కి మధ్యలో ఏమేమి జరిగాయి కూడా ఆడే చెప్పాడు. జనరల్ గా అయితే ఇది మనం వేయాలి, వాడే ఇచ్చేసాడు ఇది కష్టపడకుండా. తర్వాత ఏం చెప్పాడు? ఏ లిమిటెడ్ కన్స్ట్రక్టెడ్ ఎ మెషిన్ దట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్ అండ్ ఇన్కర్డ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ 40 lakhs దట్ హ్యాస్ బీన్ చార్జ్ టు అదర్ ఎక్స్పెన్సెస్. మీరు నాకు చెప్పండి. క్వాలిఫైయింగ్ అసెట్ ఏదో కన్స్ట్రక్ట్ చేసాం అంటే, సింపుల్ గా చెప్పండి, ఒక మెషిన్ ఒకటి తయారు చేసాం. దానికోసం కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిందంట. ఇది క్యాపిటలైజ్ చేయాలా, పిఎండ్ఎల్ వేయాలా? క్యాపిటలైజ్ చేయాలి కదా. ఏదైనా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. కానీ ఇది తీసుకెళ్ళి ఎక్కడ వేసాడంట? అదర్ ఎక్స్పెన్సెస్ లో వేసాడంట. సో ఇది కూడా ఒక అడ్జస్ట్మెంట్ ఉంది కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆఫ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ 110 lakhs చార్జ్ టు పిఎండ్ఎల్ అకౌంట్, 10 lakhs ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ స్పెసిఫిక్ బారోయింగ్స్ దట్ నీడ్ టు బి క్యాపిటలైజ్డ్. ఆడే చెప్పేస్తాడు. 110 lakhs లో ఒక 10 lakhs క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందంట. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు సార్ అంటే తర్వాత చూద్దాం. ఒకేసారి అన్ని మనం ఒక దగ్గర ఎక్కడ వాడదాం అక్కడ వాడదాం. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మధ్యలో అమ్మామంట. ఎంతకు అమ్మామంట? 630 lakhs కి అమ్మామంట. దాని మీద వచ్చిన గెయిన్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ లో అడ్జస్ట్ చేస్తామంట. సింపుల్ గా చెప్పాలంటే పిఎన్ఎల్ లో పంపించాం. ఓకేనా. తర్వాత మనం ఏదో అసోసియేట్ కొన్నామంట. ఎంత పెట్టి కొన్నామంట? అసోసియేట్ 30% ఇంట్రెస్ట్ అంట. అసోసియేట్ మనం కొన్నామంట. అసోసియేట్ నుంచి ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత వచ్చిందంట? 400 lakhs ప్రాఫిట్ వచ్చిందంట. ఓకే. దాని నుంచి డివిడెండ్ కూడా వచ్చిందంట. ఎంత వచ్చింది? 100 lakhs వచ్చింది. ఇంపైర్మెంట్ టెస్ట్ ఏదో చేశారంట. ఇంపైర్మెంట్ అనేది మీకు వేరే స్టాండర్డ్ మనం నేర్చుకుంటాం వేరేగా. ఇండియాస్ 37 సారీ 38 36 లో, ఇండియాస్ 36 లో మనం వేరేగా నేర్చుకుంటాం ఇంపైర్మెంట్ గురించి. అది అక్కడ ఏంటో మనం ఇంపైర్మెంట్ అంటే, ప్రస్తుతానికి మీరు ఇంపైర్మెంట్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇంపైర్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్ అంటే బయట మార్కెట్ లో వాల్యూ కన్నా దాని ప్రస్తుతానికి బుక్ లో వాల్యూ ఎక్కువ ఉంది. బుక్ లో వాల్యూ 100 రూపాయలు ఉంది. కానీ మార్కెట్ లో అమ్మితే దాని నుంచి 50 రూపాయలు మించి రాదు.
అంటే బుక్స్ లో అనవసరంగా ఎక్కువ చూపిస్తున్నారా లేదా? సో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏమంటాం మనం? ఇంపైర్మెంట్ లాస్ అంటాం. ఓకేనా? ప్రస్తుతానికి అంత గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం క్లియర్ గా ఆ స్టాండర్డ్ లో చదువు. ఇంపైర్మెంట్ లాస్ ఆడే చెప్పాడు. గుడ్ విల్ వల్ల ఇంపైర్మెంట్ లాస్ ఎంత అంట? 265 lakhs అంట. ఇంటాంజిబుల్ అసెట్స్ వల్ల 900 lakhs అంట. గుడ్ విల్ ఇంపైర్మెంట్ రిలేట్స్ టు 100% సబ్సిడరీస్ assume that interest cost is all paid in cash. ఓకే. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రమే అడిగాడు. ఆవేశపడి మొత్తం గీసేయకండి. ఆడేం అడిగాడు? ఆపరేటింగ్ యాక్టివిటీస్ మాత్రమే అడుగుతున్నాడు మనం. ఓకేనా? ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఒకటి మనం ఇప్పుడు గీయాలి. ఓకే, సమ్ స్టార్ట్ చేద్దాం. అందరు నోట్స్ లో స్టార్ట్ చేయండి ప్యారలల్ గా. క్వశ్చన్ నెంబర్ ఎంత? 14. హెడ్డింగ్ ఫస్ట్ ఏం పెట్టుకుంటాం? క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నిన్నటి నోట్స్ కోసం కొంచెం ప్లేస్ వదులుకోండి ఎవరెవరు రాలేదు. క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ హెడ్డింగ్ పెట్టుకున్నారు అందరూ? ముందు మనం డైరెక్ట్ మెథడ్ చేద్దామా? మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి కదా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కి. ఏ మెథడ్స్ ఉన్నాయి? ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ గా మనం దేంతో స్టార్ట్ అవుతాం? ప్రాఫిట్ ఫిగర్ తో, సారీ సేల్స్ ఫిగర్ తో స్టార్ట్ అవుతాం డైరెక్ట్ మెథడ్ అంటే. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ప్రాఫిట్ నుంచి వెనక్కి వస్తాం అనమాట. జనరల్ గా మీరు ఎప్పుడైనా ఇండైరెక్ట్ మెథడే ప్రిఫర్ చేయండి, ఈజీగా అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఇండైరెక్ట్ మెథడే చేద్దాం. ఫస్ట్ ఇండైరెక్ట్ మెథడ్ చేయడానికి ఫస్ట్ ఫిగర్ దేంతో స్టార్ట్ అవ్వాలి మనం? నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్. ఎంత ఉందో చూసి చెప్పండి నాకు. P&L అకౌంట్ ప్రకారం నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? ఎక్కడిచ్చాడు P&L అకౌంట్ ప్రకారం నెట్ ప్రాఫిట్? 1840 ఇచ్చాడా లేదా? ఇక్కడ చూడండి. అవునా కదా? అది వేసి కూడా ఆవేశంగా ఎందుకు? అందులో తప్పులు ఉన్నాయి కదా. కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు అన్ని మనం రెవెన్యూకి వేసేసాం. అవునా కదా? సో ఇందులో చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు అడ్జస్ట్ చేసి అప్పుడు ఆ ఫిగర్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ దీనికోసం కొంచెం ప్లేస్ వదులుకుంటాం. ఒక పేజ్ అలా వదులుకోండి మెయిన్ ఆన్సర్ కోసం. కింద వర్కింగ్ నోట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వర్కింగ్ నోట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏంటి? ఫస్ట్ వర్కింగ్ నోట్ ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ ఆర్ లాస్. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. యాజ్ పర్ బుక్స్ ఎంత ఉంది? దాంతో స్టార్ట్ అవుదాం. యాజ్ పర్ బుక్స్ ఎంత ఉంది? 1840 ఏనా? యాజ్ పర్ బుక్స్ 1840 1940 ఇచ్చాడా? 1840 ఏనా? సో యాజ్ పర్ బుక్స్ తో స్టార్ట్ అవుతున్నాను నేను. యాజ్ పర్ బుక్స్ ఎంత ఇచ్చాడు చూడండి? 1840 ఏనా? తర్వాత చెప్పండి అడ్జస్ట్మెంట్స్ ఒక్కొక్కటి లైన్ గా. ఫస్ట్ నుంచి అడ్జస్ట్మెంట్స్ లైన్ గా వద్దాం స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? 30 lakhs రెనోవేషన్ కి అయిన ఖర్చు తీసుకెళ్లి P&L లో వేసాడంట. అలా అయ్యొచ్చా? వేయకూడదు కదా. రెనోవేషన్ కి అయ్యే కాస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకెళ్లి మనం ఇక్కడ వేయొచ్చా? వేయకూడదు. కాబట్టి మనం P&L ఏం చేయాలి మళ్ళీ దాన్ని? దీనివల్ల ప్రాఫిట్ ఏమి ఉంటుంది? ప్రాఫిట్ మనం మామూలుగా ప్రాఫిట్ ఉండేది 30 lakhs ఎక్స్పెండిచర్ కొట్టడం వల్ల ప్రాఫిట్ 30 కింద పడిపోయింది. మనం ఏం చేయాలి మళ్ళీ దాన్ని? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? సో 30 lakhs యాడ్ బ్యాక్ చేస్తున్నాను నేను. ఓకేనా కాదా? ఏ రాస్తాం మనం ఇక్కడ? రెనోవేషన్ కాస్ట్ ఇక్కడ వేయకూడదురా బాబు అని రాసి 30 lakhs ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఎవరికైనా డౌట్ ఉందా రెనోవేషన్ కాస్ట్ గురించి? ఓకేనా? తర్వాత చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి లైన్ గా అలా కిందకి రండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఏదో క్యాష్ కొన్నారు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ఇదంతా P&L లో తప్పులు ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. P&L లో తప్పుల గురించి ఎదుగుతున్నాం కదా మనం. P&L లో ఇంకేమైనా తప్పులు ఉన్నాయా? కిందకి రండి అలాగా. P&L ఇక్కడ చూడండి. ఏదో 40 lakhs కాస్ట్ అయింది మెషినరీ కోసం. మనం ఇందాక రౌండ్ అప్ చేసుకున్నాం కదా. 40 lakhs ఏదో క్వాలిఫైయింగ్ అసెట్ కోసం మనకు ఖర్చు అయిందంట. అది తీసుకెళ్లి మనం క్వాలిఫైయింగ్ అసెట్ కోసం మనం క్వాలిఫైయింగ్ అసెట్ కదా యాడ్ చేయాలి. అంటే సింపుల్ చెప్పాలంటే క్యాపిటలైజ్ చేయాలి. మీరు తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు ఇది? ఇక్కడ P&L వేస్తారు. సో ఇది కూడా దీని వల్ల ప్రాఫిట్ ఏమి ఉంటుంది? సడన్ గా తగ్గిపోయి ఉంటుందా లేదా? దీన్ని కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? యాడ్ బ్యాక్ 40 lakhs ఏదో కన్స్ట్రక్షన్ ఎక్స్పెన్స్ అయ్యాయంట. 40 lakhs ఏం చేస్తున్నాను సార్? క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటి? క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఎనీ అసెట్ విచ్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ యూస్. అంటే మనం అది రెడీగా వాడుకోవడానికి సబ్స్టాన్షియల్ టైం తీసుకుంటుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ కొనుక్కుంటున్నాను నేను. ఈ మైక్ అసెట్ అని అనుకుందాం మనం. నాకు మైక్ అసెట్టే. ఇది వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తున్నా. దీనికేమో నేను ఇంకా కష్టపడుతున్నానా? 1 ఇయర్ కన్నా ఎక్కువ పట్టాలంట. 1 ఇయర్ కన్నా ఏమైనా కష్టపడుతున్నాను దీనికి. కొనుక్కుంటున్నాను, వాడుకుంటున్నాను. సో దీని మీద నాకేమైనా ఇంట్రెస్ట్ గాని, దీని మీద లోన్ తీసుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ మైక్ కోసం నేను లోన్ తీసుకున్నా. ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టా. ఆ ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేయాలా? చెయ్యక్కర్లేదు. క్వాలిఫైయింగ్ అసెట్ అయితేనే దానికి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను. బిల్డింగ్ ఒక 2 ఇయర్స్ కడుతున్నాను అనుకోండి. 1 ఇయర్ కన్నా ఎక్కువే కదా కడుతున్నాను. అవునా కాదా? అది క్వాలిఫైయింగ్ అసెట్ అవుద్దా లేదా? క్వాలిఫైయింగ్ అసెట్ అవుద్ది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కోసం లోన్ తీసుకున్నారనుకోండి. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కడుతున్నారనుకోండి. ఈ పీరియడ్‌లో ఈ కన్‌స్ట్రక్షన్ డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్ మనం ఇంట్రెస్ట్ కడతామా? ఆ డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ కట్టిందంతా దేనికి యాడ్ చేస్తాం మనం తీసుకెళ్ళి? బిల్డింగ్ కాస్ట్‌కి యాడ్ చేస్తాం. అర్థమైందా? ఇది మనం క్లియర్‌గా బారోయింగ్ కాస్ట్ అని వేరే స్టాండర్డ్ ఉంది. దాంట్లో చదువుతాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ టచ్ చేసాడు అంతే. క్వాలిఫైయింగ్ అసెట్ అంటే మీకేదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అర్థమైందా? క్వాలిఫైయింగ్ అసెట్ అంటే విచ్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్. వాట్ ఈస్ సబ్స్టాన్షియల్ పీరియడ్ అని డౌట్ వస్తదా? ఆడేమన్నాడు ఒక 1 ఇయర్‌ని సబ్స్టాన్షియల్ పీరియడ్ అనుకోండి అన్నాడు. సరే 1 ఇయర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్వాలిఫైయింగ్ అసెట్స్ మీద ఏదైనా ఖర్చయితే అది ఆ క్వాలిఫైయింగ్ అసెట్‌కే యాడ్ చేయాలి. అర్థమైందా? తీసుకెళ్ళి పి అండ్ ఎల్ ఎయకూడదంట. ఓకేనా? ఇప్పుడు ఇది క్వాలిఫైయింగ్ అసెటే కదా! మనకాడ చెప్పిందేంటి ఇక్కడ? ఇక్కడ ఆడే చెప్పాడు క్వాలిఫైయింగ్ అసెట్ అని. క్వాలిఫైయింగ్ అసెట్ అయితే తీసుకెళ్ళి ఏం చేయాలి ఆడు? మెషిన్‌కి యాడ్ చేయాలి. ఆడు తీసుకెళ్ళి ఎక్కడేసాడు? పి&ఎల్ ఏసాడు. సో, మనం పి&ఎల్ ఏయొచ్చా? వేయకూడదు కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఏం చేసాం? యాడ్ బ్యాక్ చేసాం. అర్థమైందా? ఓకేనా? తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకో పాయింట్ ఉంది. ఆఫ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ 110,00,000 చార్జ్ టు పి&ఎల్ అకౌంట్ 10,00,000 క్యాపిటలైజ్ చేయాలని ఆడే చెప్పాడు. ఏం కష్టపడకుండా 110,00,000లో 10,00,000 క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పి&ఎల్ ఏయొచ్చా? ఏయకూడదు కదా! నేను అందుకే దాన్ని కూడా ఏం చేస్తున్నాను? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? ఓకేనా కాదా చెప్పండి. ఈ 3 పాయింట్లు ఓకేనా? ఎవరికైనా డౌట్లున్నాయా? ఓకేనా? తర్వాత ఇంకేమైనా పాయింట్స్ ఇచ్చాడా? కింద చూడండి. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్ గెయిన్ ఆన్ డిస్పోజల్. ఓకే. ఇవన్నీ మనం చేస్తాం ఎలాగో. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ లెక్కెట్టేటప్పుడు ఈ గెయిన్ ఆన్ డిస్పోజల్ ఇక్కడ తీసేసి ఇంకెక్కడైనా వేయాల్సొస్తే అక్కడ ఏస్తాం. అవన్నీ చూద్దాం. పి&ఎల్‌లో తప్పులేవున్నాయో అది ఎతుకుతున్నాను నేను. తప్పులు ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? చూడండి ఇంకేమైనా తప్పులున్నాయా? ఈ ఇంపైర్‌మెంట్ లాస్ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తాం. మనం ఇవన్నీ పి&ఎల్‌లో అడ్జస్ట్ చేస్తాం. కాకపోతే పి&ఎల్‌లో తప్పులేవున్నాయో అది మాత్రమే నేను అడుగుతున్నాను. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి మొత్తం కలిపి ఎంతొచ్చింది చెప్పండి? మొత్తం కలిపి ఎంతొచ్చింది? 1840కి ఇవన్నీ యాడ్ బ్యాకే కదా! ఎంత చెప్పండి? 80 యాడ్ చేస్తే. కాలిక్యులేటర్‌లా? 1920 కదా! అవునా కాదా చెప్పండి? 1920 ఇప్పుడు మనం దీంతో స్టార్ట్ అవుతాం సమ్. ఇక్కడ తీసుకెళ్ళి ఏం పెడతాం? 1920. ఫస్ట్ స్టార్టింగ్ ఫిగర్ కోసం మనం ఇంత కష్టపడ్డాం. స్టార్టింగ్ ఫిగర్ యాక్చువల్‌గా మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు? ఇక్కడే 1840తో స్టార్ట్ అయ్యి ఇక్కడే అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చేసుకోండి. కాకపోతే కొంచెం ఆడు వర్కింగ్ నోట్ కని ఇంత మార్క్స్ అని అలాట్ చేసాడనుకోండి. పాపం ఆడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు కదా! వర్కింగ్ నోట్ ఎక్కడుందని. ఆడి కోసం మనం ఎయ్యాలి కదా! అందుకని అదేసింది కింద వేరే. అర్థమైందా? మీకు ఏదైనా ఒకటి వర్కింగ్ నోట్ ఏస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుందనుకోండి. ఏసేయండి అది వేరే వర్కింగ్ నోట్. ఓకేనా? మార్కులు ఎక్స్‌ట్రా తీసేయడం అయితే జరగదు కదా! ఒకవేళ ఇస్తే ఇంక వస్తది గానీ తీసేయడం అయితే జరగదు. సో, 1920 ఓకేనా? ఓకేనా కాదా? ఇప్పుడు మనం ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్‌కి ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచిద్దాం. ఇండైరెక్ట్ మెథడ్ కదా మనకిది. ఏ మెథడ్? రాసుకోండి మళ్ళీ. ఇండైరెక్ట్ మెథడ్. అందుకే దేనితో స్టార్ట్ అయ్యాం మనం? పి అండ్ ఎల్ ఫిగర్‌తో స్టార్ట్ అయ్యాం. ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి మీరు నాకు చెప్పండి ముందేం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఒకవేళ ఫైనాన్స్ యాక్టివిటీస్ గాని, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ గాని ఉన్నాయనుకోండి. ఇందు నుంచి ఎలిమినేట్ చేసేయాలా లేదా? ఎందుకు మనం కనుక్కుంటుందేంటి? ఆపరేటింగ్ యాక్టివిటీస్ కనుక్కుంటున్నాం. ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్ ఏమైనా దొరికాయనుకోండి. ఇక్కడ తీసేసి మీరు ఎక్కడేయాలి? దీన్ని దాని దగ్గర ఏసుకోవాలి. అవునా కాదా? అలాంటి యాక్టివిటీస్ ఏమున్నాయి ఇప్పుడు ఎతుకుదాం. మళ్ళీ సేమ్ లైన్‌గా వద్దాం ఒక్కొక్కటి. స్టార్టింగ్ నుంచి. ఈ పాయింట్‌తో మనకి ఇంక పనేమైనా ఉందా? ఈ పాయింట్ మొత్తం అయిపోయింది కదా! ఇది యాక్చువల్‌గా పని ఉండుండేది. ఈ 30,00,000 రెనోవేషన్ కోసం అయింది కదా! ఇది తీసుకెళ్ళి ఎక్కడ యేసుండేవాళ్ళు? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో యేసుండేవాళ్ళు. ఒకవేళ మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కూడా అడుగుంటే దీంతో పని ఉండుండేది. మనకేం అడిగాడు ఆడు? ఓన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో, దీంతో సంబంధం ఉందా ఇంకా? లేదు కదా! ఎగ్జామ్‌లో మీరు చేసేటప్పుడు పెన్సిల్‌తో టిక్ పెట్టుకోండి. ఆ పాయింట్ మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు కదా! మనకు ఆ పాయింట్ అయిపోయింది కాబట్టి ఇంకా టిక్ కొట్టేయండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్‌కెళ్ళొచ్చా? దీంతో ఏ అక్వైర్డ్ 100% షేర్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఫర్ క్యాష్ ఆఫ్ 300,00,000 ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ అస్యూమ్. ఇది కూడా మనకేం సంబంధం లేదు. ఎందుకు? ఈ 300,00,000 కొన్నాం గదా! యాక్చువల్‌గా అయితే ఇది ఏ యాక్టివిటీ? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. తీసుకెళ్ళి ఎక్కడేయాలి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎయ్యాలి. పి&ఎల్ ఎక్కడైనా యేసుంటే మనం ఏదైనా అడ్జస్ట్ చేసి ఉండాల్సొచ్చుండేది. కానీ అలాంటివి ఏమైనా చేసాం మనం? ఏం లేదు కాబట్టి దీంతో పనుందా మనకి? లేదు. కానీ ఆడ నుంచి ఏవేవి అసెట్స్, లయబిలిటీస్ తీసుకున్నామో దీంతో పనుంది.
అది ఎక్కడ పని ఉందో చెప్తాను. ఇది ఇక్కడ కొంచెం, ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, ట్రేడ్ పేయబుల్స్, ఇవన్నీ మీరు గుర్తుంటే మీకు నిన్న ఇండైరెక్ట్ మెథడ్ లో వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ అని ఒకటి చేస్తాం కదా. వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అంటేనే ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఇవన్నీ ఎక్కడో దగ్గర ఉపయోగపడొచ్చేమో. చూద్దాం. ఇవి ఇక్కడ కొంచెం తర్వాత ఈ పాయింట్ అందుకే ఎక్కడ తీయట్లేదు నేను. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో మనకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంట? 4,650 lakhs. ఎస్ లిమిటెడ్ కొనుక్కున్నాం కదా మనం, దాని నుంచి 800 lakhs వచ్చిందంట. రీవాల్యుయేషన్ సర్ప్లస్ 80 lakhs ఉందంట. డిస్పోజల్ 490 lakhs. డిప్రిసియేషన్ ఉందంట. డిప్రిసియేషన్ ఏం చేస్తాం మనం చెప్పండి? డిప్రిసియేషన్ P&L అకౌంట్ లో వేసి ఉంటామా? P&L అకౌంట్ లో వేసి ఉంటాం లేదా? అది క్యాష్ ఐటమా, నాన్ క్యాష్ ఐటమా? నాన్ క్యాష్ ఐటమ్. మళ్ళీ మీరు ఏం చేయాలి? దాన్ని యాడ్ బ్యాక్ చేసేయాలా లేదా? సో డిప్రిసియేషన్ వేయొచ్చా నేను ఫస్ట్ ది? డిప్రిసియేషన్ ఎంత? 290 lakhs వేయొచ్చా లేదా? అవునా కాదా చెప్పండి. ఏం చేస్తాను నేను? నాన్ క్యాష్ ఐటమ్స్ కానీ, ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో ఎతుకుతున్నాను. అందులో డిప్రిసియేషన్ ఒకటి దొరికింది, అందుకే యాడ్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? ఓకేనా కాదా? తర్వాత చూడండి ఇంకేమున్నాయి. కిందకు వస్తే ఇంట్రెస్ట్ కాస్ట్ 110 lakhs లో 10 lakhs ఏమో ఇందాక అడ్జస్ట్ చేసాం. ఎక్కడ? అరే P&L లో తప్పు ఉందిరా అని చెప్పి అడ్జస్ట్ చేసాం. ఇంకో 100 lakhs ఇంట్రెస్ట్ ఉంది కదా. అవునా కదా? ఇంట్రెస్ట్ P&L అకౌంట్ ఇచ్చాడు కదా, ఒకసారి P&L అకౌంట్ లో చూడండి ఇంట్రెస్ట్ ఎంత ఉందో. P&L అకౌంట్ లో ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 110 రూపీస్ ఉందా? అవునా కాదా? 110 లో 10 ఏమో అడ్జస్ట్ చేశారు. ఇంకో 100 ఇంట్రెస్ట్ ఉందా? కానీ ఇంట్రెస్ట్ అంటే ఏ యాక్టివిటీ అది? ఫైనాన్స్ యాక్టివిటీ కాబట్టి ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో ఉండొచ్చు, అది ఉండకూడదు. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్, ఇది ఇన్కమ్, ఎక్స్పెన్స్ అని ఇచ్చాడు అంటే దీనివల్ల ప్రాఫిట్ ఏమైంది? తగ్గిపోయింది. తగ్గిపోయిన ప్రాఫిట్ మళ్ళీ మనం ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. సో 100 యాడ్ బ్యాక్ చేయొచ్చా? 100 చేయాలి. ఆవేశపడి 110 చేశారు అనుకోండి, దెబ్బ అయిపోతారు. ఎందుకు? ఎందుకు సార్ 110 చేయట్లేదు? ఆల్రెడీ 10 ఇక్కడ చేస్తాను కదా నేను. అవునా కాదా? అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓకేనా? ఓకేనా కదా? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ 100. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? చూడండి నెక్స్ట్ పాయింట్ ఏముందో. ఇంకా ఏమున్నాయి? అలా కిందకి రండి. కిందకి ఇంకే పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి. ఏ లిమిటెడ్ పర్చేస్డ్ 30% ఇంట్రెస్ట్ ఇన్, సారీ దీని పైన ఏదో ఉంది కదా, గెయిన్ ఆన్ డిస్పోజల్ ఈజ్ అడ్జస్టెడ్ అగేన్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. 630 lakhs కి మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అమ్మాం కదా, దాని తాలూకు కాస్ట్ అంతా తెలుసుకుందామా? ఆ స్టేట్మెంట్ నుంచి చూసారా? మీరు ఇక్కడ చూస్తే క్యారీయింగ్ అమౌంట్ నుంచి ఎంత తగ్గించారు డిస్పోజల్ కోసం? 490 lakhs తగ్గించారు. అంటే దాని అర్థం ఏంటి? 630కి అమ్మారు చూసారా, దాని తాలూకు బుక్ వాల్యూ ఎంత? 490 అంట. అర్థమైందా నేను అన్నది? 630కి మీరు ఏదైతే అమ్మారో దాని తాలూకు బుక్ వాల్యూ కావాలి కదా, అది ఆడే ఇచ్చాడు. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. డిస్పోజల్ ఏవైతే చేశారో దాని తాలూకు అకౌంట్ లో బుక్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 490 lakhs. అంటే దాని అర్థం గెయిన్ ఉందా? ఎంత గెయిన్ ఉంది? 140 lakhs గెయిన్ ఉందా లేదా? ఈ గెయిన్ మీరు తీసుకెళ్ళి ఎక్కడ వేసారంట? P&L అకౌంట్ లో వేసారంట. P&L అకౌంట్ లో ఎట్ సైడ్ వేసి ఉంటారు గెయిన్ అంటే? ప్రాఫిట్ సైడ్ వేసి ఉంటారు. దానివల్ల ప్రాఫిట్ ఏమి ఉంటది? పెరిగిపోయి ఉంటుంది. కానీ మనకి ఇది ఎక్కడ ఉండాలి? అసలు ఈ గెయిన్ అనేది గెయిన్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్, నాన్ క్యాష్ ఐటమ్. నిన్న చెప్పామా లేదా? అరే మనకి గెయిన్ కాదని ఇంపార్టెంట్, సేల్ వాల్యూ ఇంపార్టెంట్. ఆ 630 lakhs ఇంపార్టెంట్. అంతేగాని లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది మనకెందుకు? మనం వేస్తుంది ఏంటి? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మనకి ఎంత డబ్బులు వచ్చాయి అనేది ఇంపార్టెంట్, కానీ ఎంత లాభం వచ్చిందో ఇంపార్టెంటా? కాదు. సో ఈ 630 lakhs ఎక్కడ వేయాలి? యాక్చువల్ గా తీసుకెళ్లి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో వేయాలి. ఎందుకు? 630 lakhs మనకి అసెట్ అమ్మితే వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ వేయాలి? మీరు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో వేయాలి. ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇక్కడ మన ప్రాఫిట్ ఒకటి వేసాం. ఎంత వేసాం? 630 మైనస్ 490 ఎంత? 140. తీసుకెళ్లి ఎక్కడ వేసారు మీరు? P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేసారు. అనవసరంగా ప్రాఫిట్ పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం? తగ్గించాలా లేదా? సో 140 lakhs నేను ఏం చేస్తున్నాను? 140 lakhs మైనస్ చేస్తాను. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ చూడండి. ఇది ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి. ఏ లిమిటెడ్ పర్చేస్డ్ 30% ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్. మనం అసోసియేట్ లో 30% ఇంట్రెస్ట్ కొనుక్కున్నామండి. అసోసియేట్ కి ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత వచ్చిందంట? దీని నుంచి 630. P&L అకౌంట్ లో 630 ఎందుకు వేస్తాం? మనం వేస్తుంది ఏ స్టేట్మెంట్? ఆపరేటింగ్ యాక్టివిటీ స్టేట్మెంట్. 630లో మనం 630కి అమ్మిన అసెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, అదే కదా P&L అకౌంట్ లో వేస్తాం. P&L లో ప్రాఫిట్ ఒకటే వేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ దేనికి ఇది నువ్వు ఎంతకు అమ్మావు? 630కి అమ్మావు. దాని బుక్ వాల్యూ ఎంత? 490. అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఎంత? ప్రాఫిట్ ఆన్ సేల్ ఎంత? 140 ఏనా? నువ్వు P&L అకౌంట్ లో ఏం చేస్తావు? క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని వేస్తావా?
140. అందుకే ఇది ఇప్పుడు ఎలిమినేట్ చేసేస్తున్నాను. అర్థమైంది నేను అన్నది? నేను అంటుంది ఏంటి? ఇక్కడ 140 ఎలిమినేట్ చేసేసి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో ఎంత ఎయ్యాలి మీరు? 630 ఎయ్యాలి. ఎందుకు 630 వచ్చింది కాబట్టి. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఎయ్యట్లేదు కాబట్టి మనకది సంబంధం లేదురా. ప్రస్తుతానికి ఇక్కడికి ఏం కావాలి? 140 కావాలి కాబట్టి అదొక్కటే చూస్తాను. అర్థమైందా? ఓకేనా కాదా? తర్వాత ఏం చెప్తున్నాను నేను? ఆ! అసోసియేట్ ఏదో కొనుక్కున్నాం కదా! అసోసియేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉందంట మనకి షేర్? 30%. అసోసియేట్‌కి ప్రాఫిట్ ఎంతొచ్చిందంట? 400 లాక్స్. అంటే మీరు ఆలోచించండి. 400 లాక్స్ అసోసియేట్‌లో మీ ప్రాఫిట్ వస్తే, అందులో మీ షేర్ మీరు బుక్ చేసుకొని ఉంటారా లేదా? ఎంత బుక్ చేసుకొని ఉంటారు? 400లో మీ షేర్ ఎంత? 30% ఎంత? 120 ఏనా కాదా? కానీ అసోసియేట్‌లో మనకు లాభం వచ్చినా యాక్చువల్‌గా క్యాష్ రూపంలో ఏమైనా వచ్చిందా? యాక్చువల్‌గా క్యాష్ రూపంలో ఏమొస్తున్నాయి, ఏమెళ్తున్నాయి అనే కదా మనం చూస్తున్నాం. అసోసియేట్‌లో 120 లాక్స్ లాభమొచ్చింది. కానీ ఆ 120 లాక్స్ క్యాష్ రూపంలో వచ్చిందా? నాన్ క్యాష్ ఐటమా? నాన్ క్యాష్ ఐటమ్. నాన్ క్యాష్ ఐటమ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయాలి. ఎందు నుంచి ఎలిమినేట్ చేసేయాలి? పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ పడుంటది ఇది. ఎంత పడుంటది? 120 లాక్స్ పడుంటది. సో, మనం ఏం చేయాలి దాన్నక్కడ? ఎలిమినేట్ చేయాలా లేదా? సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను? ప్రాఫిట్ షేర్, ప్రాఫిట్ షేర్ ఇన్ అసోసియేట్ ఎంతుంది మనకి? అసోసియేట్‌లో ప్రాఫిట్ షేర్ ఎంతుంది? 400 ఇంటూ 30% అనా? అంటే ఎంత 120 అనా కాదా? అవునా కాదా? అర్థమైంది నేనన్న పాయింట్ ఏంటో. ఒకసారి ఆలోచించి చెప్పండి. నేనేమంటున్నాను, అరే అసోసియేట్‌లో మనకు కొంచెం డబ్బులు పెట్టాం. ఎంత పెట్టాం? 400 సారీ ఎంతో డబ్బులు పెట్టాం. 30% షేర్ ఉంది. ఆ అసోసియేట్ మనకు లాభాలొచ్చాయంట అసోసియేట్‌కి. ఎంత లాభాలొచ్చాయంట? 400 లాక్స్. అందులో మన షేర్ ఎంత? 30% అంటే 120 లాక్స్ మన షేర్. మన షేర్ మనం ఎక్కడేస్తుంటాం ఆవేశంగా? పీ&ఎల్‌లో ఏస్తుంటాం. కానీ ఎయచ్చా? ఎందుకు? అది నాన్ క్యాష్ ఐటెమ్. ఒకవేళ నిజంగా అది క్యాష్‌లో వచ్చున్నా కూడా మీరెక్కడెయ్యాలి తీసుకెళ్ళి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో ఎయ్యాలి. ఎందుకు? మీరు అసోసియేట్‌లో డబ్బులు పెట్టారు. డబ్బులు పెడుతున్నారంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీయేనా? దాని నుంచి మీకు ఏ డబ్బులొచ్చినా కూడా ఎక్కడెయ్యాలి తీసుకెళ్ళి? ఇన్వెస్టింగ్‌లో ఎయ్యాలి. సో, ఎలాగైనా సరే అందులో తీయాల్సిందే. తీయాల్సింది ఎంత తీసాం? 120 తీసాం. ఇక్కడ మీకు ఆ పాయింట్‌లో నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు చూడండి. దానికి కంటిన్యూషన్ పాయింటే. ఆళ్ళు మనకి యాక్చువల్‌గా డివిడెండ్ ఎంత కట్టారంట? 100 లాక్స్. ఇది యాక్చువల్‌గా తీసుకెళ్ళి ఎక్కడెయ్యాలి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎయ్యాలి. సో, ఇక్కడేమైనా సంబంధం ఉందా? ఇక్కడేమైనా సంబంధం ఉందా? ఈ డివిడెండ్ వచ్చింది కదా సార్! మరి నేను పీ&ఎల్‌లో యేసుంటాను కదా సార్! అంటే పీ&ఎల్‌లో 100 లాక్స్ ఎయరు. పీ&ఎల్ ఎంతేస్తారు మీరు? మీ షేర్ మీరేసుకుంటారు. ఎంత? 120 లాక్స్ మీరేసుకుంటారు. 120లో మీకెంతొచ్చింది? 100 వచ్చింది చేతికి. ఇంకో 20 లాక్స్ రావాలి అన్నట్టు. మీకు జనరల్‌గా ఇప్పుడు బుక్స్‌లో ఏమవుద్దో చెప్తున్నా. మనం మళ్ళీ అసోసియేట్స్ గురించి కూడా కన్సాలిడేషన్‌లో చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఒకసారి నార్మల్‌గా చూడండి. అసోసియేట్‌లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పెట్టామనుకోండి. ఓకేనా? రూ. 1000కి మనకు లాభం ఎంతొచ్చింది? లాభం ఎంతొచ్చింది? 120 అని ఎప్పుడొచ్చింది మన షేర్? 120 యాడ్ చేసుకొని, అందులో ఎంత ఇచ్చేసారు మనకి? 100 ఇచ్చేసారా? 100 మైనస్ చేసుకొని బుక్ వాల్యూ ఎంతుంటదిప్పుడు? 1020 ఉంటది. యాక్చువల్‌గా అయితే అసోసియేట్‌లో ఇది జరుగుతది. అసోసియేట్ అకౌంటింగ్‌లో మనం ఇది చేస్తాం. ఓకేనా? అసోసియేట్‌కి సంబంధించిన అకౌంటింగ్‌లో ఇది చేస్తాం. కానీ ఇప్పుడు మనకి ఇదంతా సంబంధం లేదు. ఈ 120 మీరేం చేశారు? ఆవేశంగా పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ ఎసారు. అందుకే ఇదేం చేయాలి మళ్ళీ ఇప్పుడు మనం? మైనస్ చేసేయాలి. ఈ 100 లాక్స్ ఎక్కడేస్తాం తీసుకెళ్ళి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎస్తాం. అర్థమైందా? ఓకేనా కాదా? తర్వాత నెక్స్ట్ పాయింట్‌కెళ్ళొచ్చా? ఇంపైర్‌మెంట్ లాస్ అంట. ఇంపైర్‌మెంట్ లాస్ తీసుకెళ్ళి పీ&ఎల్ అకౌంట్‌లో ఏస్తాం. అదే కదా మనకి ఇంపైర్‌మెంట్ లాస్ అంటే ఏం చెప్పాను? రికవరబుల్ వాల్యూ అనేది బుక్ వాల్యూ కన్నా తక్కువుందిరా అని చెప్పాను. అంటే బుక్ వాల్యూ రూ. 1000 ఉంటే రికవరబుల్ వాల్యూ 600, 700 ఉంది. అనవసరంగా మనకు లాస్ ఉంది. ఆ లాస్ మనం ఎక్కడ చేస్తాం? పీ&ఎల్‌లో ఏసేసాం. ఎంతేసాము? 265, 900 ఇది క్యాష్ ఐటమా? నాన్ క్యాష్ ఐటమా? నాన్ క్యాష్ ఐటమే. నిజంగా ఏమైనా అమ్మామా మనం? అమ్మలేదు. ఈ 2 మన నాన్ క్యాష్ ఐటెమ్స్ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మనం దీన్ని? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? అవునా కాదా? ఎందుకు? లాస్ ఎయడం వల్ల పీ&ఎల్‌లో ప్రాఫిట్ ఏమవుతది? తగ్గుతదా? పెరుగుతదా? తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి? పెంచాలి. ఎంత? 265, 900 ఈ 2 పెంచుకోవాలా లేదా? ఓకేనా కాదా? 265 ఒకటి చూసుకోండి ఒకసారి. ఇక్కడ వరకు అయిందా లేదా అందరికి? ఇక్కడ వరకు అందరిది ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ పాయింట్‌కెళ్ళొచ్చా? చూడండి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు? గుడ్ విల్ ఇంపైర్‌మెంట్ దేనికి సంబంధించిందో ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా? మనకు కావాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా? ఇంకా కావాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి? అన్ని అడ్జస్ట్‌మెంట్‌లు చేసేసాక మనం ఇంకో పాయింట్ చేయాలి. పవన్‌గా అన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసాక మనం లాస్ట్‌లో ఏ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తాం? వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తామా లేదా? ఎందుకు ఇది ఏ మెథడ్? ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్‌లో వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయా? ఇది జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్.
ఓకేనా? ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ లో మనం ఏవేవి చూస్తాం? కరెంట్ అసెట్స్ చూస్తామా? కరెంట్ లైబిలిటీస్ చూస్తామా? ఏవేవి చూస్తాం చెప్పండి? కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ మాత్రమే చూస్తాం. నాన్ కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ లైబిలిటీస్ మనకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ముందు మీరు నాకు కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ మార్క్ చేసి ఉంచండి. ఓన్లీ కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి బ్యాలెన్స్ షీట్ లో? బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. ఫైనాన్షియల్ అసెట్స్, అది కరెంట్ అసెట్ కరెంట్ లైబిలిటీ మనకు తెలియదు. ఇదిగో సారీ, ఇక్కడ వేరేగా ఇచ్చాడు. సారీ, కరెంట్ అసెట్స్ వేరేగా ఇచ్చాడు కదా. ఏవేవి ఇచ్చాడు? ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. ఇప్పుడు సంబంధం ఉందా? లాస్ట్ లో కదా చూసుకుంటాం. మనకి ఇక్కడ దీంతో సంబంధం లేదు. ఇన్వెంటరీస్ ఉన్నాయి, ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయి, కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి, ట్రేడ్ పేయబుల్స్ ఉన్నాయి. ముందు ఒక్కొక్కటి జాగ్రత్తగా చేసేటప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మీకు ఒకటి చెప్పాను. అరే మనం ఇంకోటి కొన్నాం రా, సబ్సిడరీని ఒకటి కొన్నాం కదా, దాంట్లోనున్న ఇన్వెంటరీ కూడా మన దాంట్లో ఇప్పుడు ఉండిపోయిందిరా అని చెప్పామా లేదా? అవునా కదా? అంటే మీరు నాకు ఆలోచించి చెప్పండి. ఈ 1550 ఇన్వెంటరీ ఏదైతే ఉందో, ఇక్కడ కిందకి రండి, ఒకసారి కిందకి రండి. ఆడ ఇక్కడ ఇచ్చాడు కదా, అసెట్స్ లైబిలిటీస్ ఎక్వైర్ చేసుకున్నారు కదా మీరు. ఇందులో ఇన్వెంటరీస్ చూడండి ఎంత ఉంది? 60 lakhs ఎక్వైర్ చేసుకున్నారు. అవునా కాదా? 60 lakhs వర్త్ ఇన్వెంటరీ మీరు ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసుకున్నారు? ఎక్వైర్ చేసుకున్నప్పుడు వాల్యూసా, తర్వాత ఇది క్లోజింగ్ వాల్యూసా? ఎక్వైర్ ఎక్వైర్ చేసుకున్నప్పుడు వాల్యూస్ ఎంత ఉన్నాయి? 60 lakhs ఉన్నాయి. మీరు బుక్స్ లో కూడా ఎంతకు రాసుంటారు? 60 lakhs రాసుంటారు. అంటే మనం యాక్చువల్ గా ఇన్వెంటరీ ఎంత అనుకుంటున్నాం? మనం 1900 అనుకుంటున్నాం, కానీ కాదు. 1900 తో పాటు నెక్స్ట్ రోజే, వెంటనే నెక్స్ట్ రోజు ఏం జరిగింది? మనం ఒక సబ్సిడరీని కొనడం వల్ల దాని ఇన్వెంటరీ కూడా మన దాంట్లో యాడ్ అయిందా లేదా? సో ఇప్పుడు మొత్తం ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత అంటే, మీరు నాకు చెప్పండి, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత? అక్కడ ఎంత ఉంది? 1900 ఉందా? మామూలు బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? బ్యాలెన్స్ షీట్ లో 1900 ఉంది. ప్లస్ అసోసియేట్ నుంచి మనం ఎంత ఎక్వైర్ చేసుకున్నాం? 60. అంటే 1900 ప్లస్ 60. 1900 ప్లస్ 60 మొత్తం ఎంత ఉంది మన దగ్గర? 1960 ఓపెనింగ్. ఓపెనింగ్ అర్థమైందా ఎలా వేసామో? ఏమంటున్నాను? అరే ఈ రోజు బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, మన నెక్స్ట్ రోజే మనం అసోసియేట్ ఒక సబ్సిడరీ కొనుక్కున్నాం కదా, అసోసియేట్ వేరే కొన్నాం, సబ్సిడరీ కొనుక్కున్నాం కదా, దాని నుంచి 60 lakhs ఇన్వెంటరీ వర్త్ కొనుక్కున్నాం కదా, అది కూడా మనం యాడ్ చేయాలా లేదా? ఎందుకు యాడ్ చేయాలి వేరేగా? ఎందుకంటే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ 31st March కి ఇచ్చాడు, 1st April కి ఇచ్చాడా? 31st March కి ఇచ్చాడు. నెక్స్ట్ రోజు కొన్నారు మీరు, నెక్స్ట్ రోజు కొన్నారు కాబట్టి నెక్స్ట్ రోజు యాడ్ అవ్వకపోయి ఉంటది కాబట్టి మీరు యాడ్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు 1960 ఉంది, దీంతో కంపేర్ చేయండి. క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత చూసి చెప్పండి నాకు. బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? బ్యాలెన్స్ షీట్ లో 1550 అన్న క్లోజింగ్ ఇన్వెంటరీ. అవునా కాదా చెప్పండి? 1550 క్లోజింగ్ ఇన్వెంటరీ. అంటే ఇన్వెంటరీ తగ్గిందా పెరిగిందా? ఓపెనింగ్ ఇన్వెంటరీ 1960 ఉంది, క్లోజింగ్ ఇన్వెంటరీ 1550 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? సగం ఇన్వెంటరీ అమ్మేసినట్టేనా? అవునా కాదా? అమ్మేసామంటే ఇంక్రీజ్ అవుతుందా క్యాష్ ఫ్లో, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ కదా అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి? డిఫరెన్స్ ఎంత? 410 అవునా కాదా చెప్పండి? 410 అండ్ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ లో డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్ రాసుకోవచ్చా లేదా? వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ లో ఎంత? 410 రూపీస్ యాడ్ చేయొచ్చా? డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్. ఇక్కడ డిక్రీజ్ రాశారు సార్, అందుకే ఇక్కడ డిక్రీజ్ చేయాలి సార్. ఎలాంటి అదో తెలియదారులు వాడకండి. కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు వచ్చినట్టు కదా. అవునా కాదా? సో 410 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసి. ఓకేనా? అర్థమైందా లేదా? జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ వినండి. ఏం చెప్తున్నాను నేను? అరే 31st March కి మనకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు రా, అందులో ఈ సబ్సిడరీకి సంబంధించిన ఇన్వెంటరీ గానీ ఏవి లేవురా. మనం నెక్స్ట్ రోజు కదా కొన్నాం, నెక్స్ట్ రోజు కదా సబ్సిడరీని కొన్నాం, అందుకే మనం పెంచుకున్నారా? ఎంత పెంచుకున్నాం? 1900 కాస్త ప్లస్ 60, 1960 ఉండాలి, కానీ ఎంత ఉంది? 1550 ఉంది. సో ఎంత పెరిగినట్టు? 410 పెరిగింది. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? తర్వాత నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ ఇంకో వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ ఏంటి? ట్రేడ్ రిసీబుల్స్ చూద్దామా? ట్రేడ్ రిసీబుల్స్ కూడా 1800 మన దాంట్లో ఓపెనింగ్, ప్లస్ ఆడదాని నుంచి ఎంత వచ్చింది మనకి? ఆడదాని నుంచి ఎంత వచ్చింది? 30 వచ్చిందా లేదా? అవునా కదా? సేమ్ ఇందాక లెక్కే. 1800 మనది, 30 ఏమో ఆడిది. మొత్తం ఎంత ఉండాలి? 1830 ఉండాలి. కానీ ఎంత ఉంది క్లోజింగ్ లో? 1250 ఉంది. అవునా? అవునా కాదా? 1250 ఉంది. ట్రేడ్ రిసీబుల్స్ తగ్గాయి అంటే దాని అర్థం ఏంటి? రిసీబుల్స్ తగ్గాయి అంటే డబ్బులు ఇచ్చారనా వెళ్ళిపోయారా? ఇచ్చారు వాళ్ళు డబ్బులు. ఇచ్చేసారంటే ఇంక్రీజ్ అవుతా క్యాష్ ఫ్లో, డిక్రీజ్ అవుతా? ఇంక్రీజ్ అవుతాయి. ఎంత? 1830 మైనస్ 1250 ఎంత? 580. నేను ఏం చేయాలి? డిక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీబుల్స్ 580 ఇంక్రీజ్ చేయాలా లేదా? అర్థమైందా లేదా ఈ పాయింట్? అర్థమైందా లేదా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే మొత్తం దెబ్బైపోతాం. ఎంత ఈజీగా స్కోర్ చేయొచ్చు ఒకసారి మనకి కాన్సెప్ట్ అంతా వచ్చాక, మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయకుండా చేయొచ్చు ఈ సమ్స్. కానీ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ కరెక్ట్ చేయకపోయినా, లేకపోతే విన్నప్పుడు మనం కరెక్ట్ గా ఎక్కకపోయినా వేస్ట్, మొత్తం వేస్ట్ చాప్టర్. అర్థమైందా?
ఇంటర్ నుంచి మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేదే ఇది. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? డిక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ ఓకేనా కాదా? నెక్స్ట్ చెప్పండి ఇంకేమున్నాయి? ఇంకా కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయని చెప్పారు మీరు ఇందాకల. ఇంకేమున్నాయి? ఇందాక బ్యాలెన్స్ షీట్ లో చూసాం కదా. కరెంట్ లయబిలిటీస్ లో ట్రేడ్ పేయబుల్స్ ఉందా లేదా? ట్రేడ్ పేయబుల్స్ ఎంత ఉంది? ఓపెనింగ్ ఎంత ఉందంట? 3610 మన దగ్గర ఉంది. అవునా? మన దగ్గర ఉన్న దాంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఎంత వచ్చింది? ట్రేడ్ పేయబుల్స్ 50 lakhs వచ్చిందా? అవునా కాదా? 3610తో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఎంత వచ్చింది? 50. అంటే మొత్తం ఎంత ఉండాలి? 3660 ఉండాలి. కానీ క్లోజింగ్ లో ఎంత ఉంది? 465 సారీ 1550 ఏనా? ట్రేడ్ పేయబుల్స్ తగ్గారంటే దాని అర్థం ఏంటి? ట్రేడ్ పేయబుల్స్ తగ్గారంటే దాని అర్థం ఏంటి? పే చేసామనా కాదా? అంతే కదా. ట్రేడ్ పేయబుల్స్ తగ్గారంటే అప్పులు తీర్చామని. అప్పులు తీరిస్తే అవుట్ ఫ్లో అవుట్ ఫ్లో కదా. ఎంత చెప్పండి? 3660 మైనస్ 1550 2110 అయినా కాదా? డిక్రీజ్ ఇన్ ట్రేడ్ పేయబుల్స్ అవుట్ ఫ్లో కింద ఎంత రాస్తున్నాను? 2110. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇప్పుడు అన్ని అయిపోయాయి కదా. అన్ని వేసాం కదా. ఒకసారి టోటల్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది? అన్ని వేసాం కదా. టోటల్ ఎంత వచ్చింది చెప్పండి? ఎందుకురా ఇలా తయారు సంపుతున్నారు? ఏమని అంటే నా జీవితం మొత్తం అదే చెప్తావురా నువ్వు. ఎంత వచ్చింది? 2090. సరిపోయిందా లేదా చూసుకోండి ఆన్సర్. ఒకసారి అసలు ఏం చేసామో ఒకసారి సమ్మంతా చూసుకోండి. 5 minutes చూసుకోండి. ఏవే డౌట్స్ ఉన్నాయో నాకు అడగండి ఒకసారి. ఇప్పుడు ఇలాంటి సమ్ ఇంకోటి చేస్తాం. ఈసారి ఓన్లీ ఆపరేటింగ్ కాదు, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ కూడా కలిపి చేస్తాం. సో ఇంకా పెద్ద. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇప్పుడు అడగండి. ప్రతిదీ ఏ చిన్న డౌట్ వచ్చినా అడగండి నాకు ఒకసారి. ప్రతి పాయింట్ ఎందుకు రాసాం అక్కడ అది చూడండి. ఓకేనా? లేదు. అరే నువ్వు ఒక బేసిక్ టిక్ టాకర్ దగ్గర, ఇన్స్టా యూజర్ దగ్గర ఏమేమి ఉంటే అన్ని ఎక్విప్మెంట్లు ఇక్కడ తెచ్చి పడేసావు. నువ్వు రింగ్ లైట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మామూలుగా పెళ్లిళ్ళో చూడు కెమెరా స్టాండ్ అంటే పెద్ద గొడుగు లైట్ అవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అదే అందుకని ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వలేదు. చేస్తాం. ఇదా ఈ సోదా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎడిట్ చేయాలంటే చచ్చిపోతాం మనం. 50 minutes, 55 minutes, 1 hour 55 minutes అనిపించింది క్లాస్. వెళ్ళ మనం చెప్పేదే ఫాస్ట్. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్స్ లో? అసలు చూస్తే కదా వెంకీ గడికి పట్టుకొని అలా రంపుకొని. ఇక్కడ మీరు చూస్తే కింద వర్కింగ్ నోట్స్ చూడండి. మార్క్స్ ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇస్తే యాజ్ ఇట్ ఇస్ క్వశ్చన్ 12 marks ఇస్తాడు. కనీసం 12 marks. చూడండి ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి ఒక వర్కింగ్ నోట్. ట్రేడ్ రిసీబుల్స్ మనం చూసారా? ఓపెనింగ్ యాడ్ చేయాలరా అవన్నీ చేసాం కదా. అదొక వర్కింగ్ నోట్ లాగా వేస్తాడు. ఇన్వెంటరీకి ఒకటి, ట్రేడ్ పేబుల్స్ కి ఒకటి. అంతే.
బేసిక్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అవి మీరు ఇచ్చేయండి ఆడికి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 12 మార్క్స్‌కి ఇచ్చాడు కదా! అటెంప్ట్ చేయాలా లేదా? నాకు చిన్న చిన్నవి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అటెంప్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది పోయిందనుకోండి అడ్జస్ట్‌మెంట్. ఆబ్వియస్‌లీ చివరిది పోద్ది. దీని మార్కులు దీనికి పోతాయి. దీని మార్కులు దీనికి పోతాయి. స్టెప్ వైస్ మార్కింగ్స్ ఉంటాయి. ఇలాగ దీని మార్కులు దీనికొచ్చేస్తాయి. అర్థమైందా? స్టెప్ వైస్ మార్కింగ్ 100% ఉంటాయి. సో, మీరు ఏదైనా ఒక స్టెప్ పోయినా కూడా మొత్తం ఫైనల్ ఆన్సర్ పోద్ది కదా! అంటే ఫైనల్ ఆన్సర్ పోద్ది. అది వదిలేయండి. మిగతా స్టెప్స్‌కి మార్కులొచ్చేస్తాయి. అందుకే ఏసిన స్టెప్స్ అయినా కరెక్ట్‌గా రాసుకోండి అంతే. బేసిక్ స్టెప్స్ ఖచ్చితంగా కొన్ని ఉంటాయిరా. ఈ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి చూసారా? ఇది చాలా ఈజీరా ఈ స్టెప్. ఇది మనకు బేసిక్‌గా ఎళ్ళిపోద్ది ఎవడికైనా సరే. వర్కింగ్ క్యాపిటల్ అంటేనే ఆబ్వియస్‌లీ ఏముండాలి అందులో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉండాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయి. డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేయడం, లేపోతే ఏదైనా ఇంపైర్‌మెంట్‌లు ఇలాంటివి యాడ్ బ్యాక్ చేయడం ఇవి తెలుస్తాయి. మాక్సిమం తెలియకపోతే ఇలాంటివి ఉన్నాయి చూసారా? ఈ ప్రాఫిట్ ఆఫ్ అసోసియేట్స్ ఎలాగలేదనుకోండి ఆ టైంకి. అలాంటివి పోతే పోయాయి. ఆ పాయింట్ పోద్ది మనకంతే. మిగతా పాయింట్స్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో, క్యాష్ ఫ్లో ఇస్తే 100% అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. క్యాష్ ఫ్లో ఇస్తే మాత్రం. కళ్ళు మూసుకొని అసలు ఆ క్వెషన్ టిక్ కొట్టేయండి. నెక్స్ట్ దానికెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చా చెప్పండి? నెక్స్ట్ ఏ క్వెషన్ వదిలాం నిన్న? నిన్న వదిలిన క్వెషన్స్ చెప్పండి నెక్స్ట్‌ది. అదర్ సోర్సెస్ మీకు చేయమన్నాను గదా! చేసారా? తొక్క చేసావు. తేజ గాడు చెప్పేత్తాను సోది. వింటున్నాను గదా! 20థ్ క్వెషన్ చెప్పలేదు కదా నిన్న? 20థ్ క్వెషన్. చూడండి 20థ్ క్వెషన్. ఇదేనా కన్సాలిడేషన్ క్వెషనా? పెద్ద క్వెషనే. చేసామా నిన్న వర్క్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా ఇది. ఒకసారి చూడండి 20థ్ క్వెషన్ చూడండి. ఇంత క్వెషన్ ఉందా? ఆన్సర్ చూడండి. చాలా చాలా చిన్న ఆన్సర్ ఇది. ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఓకే. మనకిప్పుడు ఇదంతా సంబంధం లేదు. కిందకొచ్చేయండి. మనకి కింద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తోనే సంబంధం. చూడండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇప్పుడు ఈ క్వెషన్ ఉందా? 7:46 అయిందా? కరెక్ట్ చూడండి టైమ్. కరెక్ట్ 10 నిమిషాల మించి పడ్డది ఈ క్వెషన్. ప్రాఫిట్ ఏది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే. చూడండి ఒకసారి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఎంతుంది చూడండి. క్వెషన్ నంబర్ ఎంత? 20 చెప్తున్నాను. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఎంతుంది చూడండి. 4,450 లాక్స్ ఇచ్చాడు. ఇంటరిమ్ డివిడెండ్ ఏదో కట్టాడంట. ఎంతంట? 450. ఇంటరిమ్ డివిడెండ్ చూడగానే మనకి ఏ యాక్టివిటీ అని తెలియాలి. ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అవునా? తర్వాత డిప్రిసియేషన్ అమోర్టైజేషన్ ఇచ్చాడు 520. ఇదేంటి? నాన్ క్యాష్ ఐటమ్. అవునా కాదా? తర్వాత 2 మెషినరీస్ వేర్ సోల్డ్ ఫర్ 70 లాక్స్. క్యారింగ్ అమౌంట్ 60 లాక్స్ అంట. అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 10 లాక్స్. ఎక్కడ వేసుంటారు ఈ ప్రాఫిట్ తీసుకెళ్ళి? P&L వేసుంటారా? కానీ మీరేం చేయాలి అక్కడ నుంచి? ఎలిమినేట్ చేసేసి ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎంత వేయాలి? 70 లాక్స్ వేయాలి. అవునా కాదా? ఈ పాయింట్ ఒకటి గుర్తు. తర్వాత ఇన్కమ్ టాక్సెస్ ఏ యాక్టివిటీ? ఆపరేటింగ్ కాస్ట్. సారీ ఆపరేటింగ్ యాక్టివిటీ అనా? అవునా కాదా చెప్పండి. అయిపోయింది అంతేనా? ఇండైరెక్ట్ మెథడ్ వాడమన్నాడు డైరెక్ట్ గా. మీరు నాకు చెప్పండి. ఈజీగా ఇక్కడే చేసేస్తాను చూడండి. ఫస్ట్ మీరు నాకు ఓన్లీ చూడండి ఆన్సర్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది? 4,450 అనా? దీంతోనే కదా స్టార్ట్ అయ్యేది. అవునా కాదా? ముందు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ఏవేవి ఎలిమినేట్ చేద్దాం చూద్దాం. ఇంటరిమ్ డివిడెండ్. మామూలుగా అయితే ఇంటరిమ్ డివిడెండ్ ఏం చేసి ఉండాలి? P&L అకౌంట్ కి ఏమై ఉండాలి? డెబిట్ అయి ఉండాలా లేదా? అవునా కాదా? ఇంటరిమ్ డివిడెండ్ అంటే ఇయర్ మధ్యలో పే అదే 2 యాన్యువల్ జనరల్ మీటింగ్స్ మధ్యలో పే చేసే డివిడెండ్ రా. అది P&L డెబిట్ అయి ఉండాలి. అయిందో లేదో ముందు చూసుకోండి. ఆవేశంగా 450 యాడ్ బ్యాక్ చేసేయకండి. ఎందుకంటున్నానంటే కిందకి రండి ఒకసారి. పైకి రండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే అదర్ ఈక్విటీ ఉంది చూసారా? అదర్ ఈక్విటీ అంటే ఏంటి చెప్పండి? P&L అకౌంటేనా? అవునా కదా? P&L అకౌంట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అదేనా కాదా? P&L అకౌంట్ 8,000 ఉన్నది కాస్త ఎంతయింది? అంటే ఎంత పెరిగింది? 4,000 పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 4,450లో అడ్జస్ట్‌మెంట్ ఉందా లేదా? లేదు. సింపుల్‌గా చెప్పాలంటే 4,450లో ఇంటరిమ్ డివిడెండ్ అడ్జస్ట్‌మెంట్ ఉందా లేదా అంటే ఇక్కడ యాక్చువల్‌గా అయితే 4,450 లాక్స్ కదా! అందు నుంచి ఇంటరిమ్ డివిడెండ్ తీసేస్తే ఎంత? 450 లాక్స్. అప్పుడు ఎంత అవ్వాలి? 4,000 లాక్స్. అది ప్రాఫిట్ యాక్చువల్‌గా. అవునా కాదా? అవునా కాదా? 4,000 లాక్సే కదా ప్రాఫిట్ ఇక్కడొచ్చింది. అవునా కాదా? మీరు 4,000తో స్టార్ట్ అయ్యారనుకోండి ఆన్సర్. 4,000తో స్టార్ట్ అయితే మీరేం చేయాలి? ఇంటరిమ్ డివిడెండ్ యాడ్ బ్యాక్ చేసేయాలి. కానీ మనం ఇక్కడ దేనితో స్టార్ట్ అవుతున్నాం? 4,450తో. మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలా? అర్థమైంది నేనన్న లాజిక్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేనేమంటున్నానంటే, అరే ఇక్కడ 4,450 ఉంది. ఆవేశపడి మీరు దాంతో స్టార్ట్ చేశారనుకోండి ఒకవేళ. ఇంటరిమ్ డివిడెండ్ అడ్జస్ట్ చేయాలో లేదో చూసుకోవాలి. ఎందుకంటే పైకొస్తే మీకు పైన ప్రాఫిట్ ఎంతుందని తెలిసింది? 4,000 ఉంది ప్రాఫిట్. పైన ప్రాఫిట్ చూసారా? 4,000 ఉంది. దాని అర్థం ఏంటి? 450 అడ్జస్ట్‌మెంట్ తర్వాత 4,000 అయింది ప్రాఫిట్. అవునా? మీరు 4,000తో స్టార్ట్ అయ్యారనుకోండి. ఇంటరిమ్ డివిడెండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కాబట్టి యాడ్ బ్యాక్ చేసేయండి.
కానీ మీరు 4,450 స్టార్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉందా? అర్థమైందా? ఈ ముక్క దగ్గర పోతుంది మనకి మార్క్. అర్థమైందా నేను అన్నది? అర్థమైందా లేదా? లాస్ట్‌లో మీకు ఆన్సర్ తేడా కూడా పోనీ మీరు పొరపాటున 4,450తో స్టార్ట్ చేసి 450 యాడ్ బ్యాక్ చేస్తారు అనుకుందాం. మీకు లాస్ట్‌లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఎంత డిఫరెన్స్ వస్తది? 450 వస్తది కాబట్టి మీకు వెంటనే ఏది ఎలగాలి? 450కి నేనేదో తప్పు చేశాను. ఏంటది? ఇంటరిమ్ డివిడెండ్ అంటే ఎక్కడ తప్పు చేసుండొచ్చు నేను? ఎక్కడ తప్పు చేసుండొచ్చు? పైన ఆపరేటింగ్ యాక్టివిటీలో యాడ్ బ్యాక్‌లో తప్పు జరిగుండొచ్చు. అప్పుడైనా వచ్చి చెక్ చేయండి. అప్పుడైనా ఆన్సర్ మార్చండి. అర్థమైందా? అర్థమైందా లేదా? మనకెప్పుడైనా జనరల్‌గా అయితే మన కర్మ కొద్దీ ఒకటే అడ్జస్ట్‌మెంట్ వల్ల, ఒక్క అడ్జస్ట్‌మెంట్ వల్లే మనకు ఆన్సర్ తేడా వస్తది. సో, మీకు ఆ అడ్జస్ట్‌మెంట్ అమౌంట్ లాస్ట్‌లో తేడా ఎంతొచ్చిందో, ఆ ఫిగర్ ఎక్కడుందో ఎతకండి. దానివల్ల మనకు తెలిసిపోద్ది తేడా ఎక్కడొచ్చింది. అర్థమైందా నేనన్నది? అంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు తప్పొచ్చినా కూడా ఎలా చేయాలో చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ఓకేనా? సో, మనం దేనితో స్టార్ట్ అవ్వాలి చెప్పండి? ఇక్కడ 4,000తో స్టార్ట్ అయితే 450 యాడ్ చేయండి. 4,450తో స్టార్ట్ అయితే ఏం యాడ్ బ్యాక్ చేయకండి. ఓకేనా? నేను 4,450తో స్టార్ట్ అవుతున్నాను అనుకుందాం. సో, ఇంటరిమ్ డివిడెండ్ ఏ యాక్టివిటీ చెప్పండి? ఇంటరిమ్ డివిడెండ్ ఏ యాక్టివిటీ? ఫైనాన్సింగ్ యాక్టివిటీలో ఎంతెయ్యాలి? 450 అవుట్‌ఫ్లో ఏనా కాదా? అవునా కాదా? తర్వాత నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏం చేయాలి? డిప్రిసియేషన్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ ఏనా కాదా? ఎంత? 500 ఒకటి, 20 ఒకటి యాడ్ బ్యాక్ చేసేయొచ్చా? 520 రూపీస్ యాడ్ బ్యాక్ చేయొచ్చా లేదా? డిప్రిసియేషన్. ఇక్కడ నేను ఆపరేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనాన్సింగ్ చేస్తున్నాను. ఓకేనా? చెప్పండి ఆపరేటింగ్ 4,450 ప్లస్ 520 ఇంకా కిందకి రండి. ఏదో గెయిన్ ఆన్ సేల్ వచ్చింది కదా! ఎంత? 10 లాక్స్ గెయిన్ వచ్చిందా లేదా? 70 లాక్స్ కమ్మారు. 60 లాక్స్ మెషినరీ. ఆ 10 లాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఇటు సైడ్ యేసుంటారు గెయిన్ కాబట్టి. క్రెడిట్ సైడ్ యేసుంటారు. అనవసరంగా ప్రాఫిట్ ఏమై ఉంటది? పెరిగిపోయి ఉంటది. మీరిప్పుడు ఏం చేయాలి దాన్ని మళ్ళీ? తగ్గించాలా లేదా? సో, 10 లాక్స్ నేను ఇక్కడ తగ్గించాలా లేదా? ఇది తీసుకెళ్ళి ఎక్కడేయాలి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎంతెయ్యాలి? ఎంత కమ్మారు యాక్చువల్‌గా మీరు మెషినరీ? ఎంత కమ్మారు మెషినరీ? 70 లాక్సేనా? సో, ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఇన్‌ఫ్లోలో 70 లాక్స్ ఎయొచ్చా లేదా? అర్థమైందా నేనిక్కడ చెప్పింది? అరే మీరు దేనికి దానివే చూడండి. ఆపరేటింగ్ చూస్తున్నారా? ఆపరేటింగ్‌లో ఏదుంది ఆ పెంట? 70ది 60కి అమ్మాం. సారీ 60ది 70కి అమ్మాం కాబట్టి 10 లాక్స్ లాభం. 10 లాక్స్ లాభం P&Lలో క్రెడిట్ సైడ్ ఏసారు కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు దాన్ని? ఎలిమినేట్ చేయడానికి మైనస్ చేస్తారు. ఓకే. అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎంతకి అమ్మానంటున్నారు? 70కి అమ్మారా? అంటే క్యాష్ ఎంతొచ్చుంటది? 70 కదా! ఆ 70 తీసుకెళ్ళి ఎక్కడెయ్యాలి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఎయ్యాలి. అంతేగాని ఇక్కడ 10 తీసాం కదా! ఇన్వెస్టింగ్‌లో 10 ఎయ్యాలి. ఇలాంటి తెలివితేటలు వాడకు. అర్థమైందా? మనం మామూలుగా క్యాష్ ఎంతొస్తుంది అని ఆలోచించాలి. దానికోసం ఎంతెయ్యాలక్కడ? 70 ఎయ్యాలి. ఓకేనా కాదా? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి అడ్జస్ట్‌మెంట్స్. ఇన్‌కమ్ టాక్సెస్ పెయిడ్ అంట. ఎంత? 105 లాక్స్. ఇన్‌కమ్ టాక్సెస్ పెయిడ్ ఏం చేస్తాం చెప్పండి? ఇన్‌కమ్ టాక్సెస్ మైనస్ చేస్తామా లేదా? అవునా కాదా? ఎంత? 105. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇన్‌కమ్ టాక్సెస్ గురించి పైనేమైనా ప్రొవిజన్ ఏమైనా ఇచ్చాడా? పైన ప్రొవిజన్ ఏమైనా ఇచ్చాడా? ఇన్‌కమ్ టాక్సెస్. ఏమి ఇవ్వలేదు కదా! ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఇంకేమైనా అడ్జస్ట్‌మెంట్స్ చేయాలేమో బాలన్స్ షీట్‌లో చూసుకుంటాం కదా! ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అడ్జస్ట్‌మెంట్స్ కోసం ఎక్కడ చూస్తామని చెప్పండి? ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అడ్జస్ట్‌మెంట్స్ కోసం లయబిలిటీ సైడ్ చూస్తామా? అసెట్ సైడా? లయబిలిటీస్ సైడ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయో దానికి సంబంధించినవన్నీ అక్కడ చూద్దాం. అంటే ఎక్కడున్నాయి చూడండి. ఇవేనా నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఎక్కడున్నాయి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్, అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇదేనా కాదా? అవునా కాదా చెప్పండి. అవునా కాదా? దాని గురించి ఏమైనా పాయింట్ ఇచ్చాడా? ఆగండి. ఇక్కడ ఏమైనా ఆగండి. అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ అంట. అంటే నాన్ కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి కదా! అందులో అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ అని ఏమైనా ఉన్నాయా? ఇవి ఉన్నాయి చూసారా? ఇవి ఏ యాక్టివిటీ అంట? ఆపరేటింగ్ యాక్టివిటీ అంట. అంటే ఇది ఎందులోకి రావాలి? ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్‌లో వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తాం కదా! అందులోకి రావాలి. ఈ పాయింట్ చూడకపోతే మనం తీసుకెళ్ళి ఎక్కడేసేస్తాం? నాన్ కరెంట్ లయబిలిటీస్ కాబట్టి ఫైనాన్షియల్ లయబిలిటీస్‌లో ఏసేస్తాం. సో, అందుకే క్వెషన్ పూర్తిగా చదవాలి. అర్థమైందా? ఓకేనా కాదా? మరి మీకెలా సార్ ఇప్పుడు ఎలిగిందంటే నేను ముందు ఎప్పుడో చదివాను అప్పుడు నాకు ఎలిగిందండి. ఓకేనా? లేకపోతే నేను కూడా అక్కడే ఏసేసేవాడిని. సో, క్లియర్‌గా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇంకేముంది? లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మాత్రమే ఉంది. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంతుంటది? ఎంతయింది చెప్పండి? ఎంతుండేది? ఓపెనింగ్ ఇటు సైడ్ ఉంది కదా! ఓకే. 5,000 ఉండేది ఎంతయింది? 2,000 అయింది. అంటే ఏమైంది? తగ్గింది. తగ్గిందంటే అప్పు నువ్వు తీర్చినట్టేనా? ఎంత తీర్చినట్టు? 3,000 తీర్చావా? ఎక్కడ తీర్చావు? తీర్చావని ఎక్కడెయ్యాలి? ఫైనాన్సింగ్ యాక్టివిటీస్‌లో అవుట్‌ఫ్లోలో ఎయ్యాలా లేదా? సో, మీరు ఫైనాన్సింగ్ యాక్టివిటీస్‌లో అవుట్‌ఫ్లోలో ఎంతేస్తారు? 3,000 ఏనా కాదా? మీరిప్పుడు ఓన్లీ ఆన్సర్ చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి మీరు ఓన్లీ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్‌లో మనం ఇప్పటికి ఎన్నేసాం? 2 ఏసామా లేదా? ఏమేమేసాం? 3,000 అప్పు తీర్చినట్టు, 450 డివిడెండ్ తీర్చినట్టు. ఓకేనా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ మనకి ఆడికి? ఓకేనా కాదా? 3,450 టోటల్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఓకేనా కాదా? ఓకేనా? ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూద్దాం. ఇది ఏస్తామా లేదా 70?
70 వేసామా లేదా? ఎలా వేసాం 70? మెషిన్ అమ్మారా, మెషిన్ అమ్మితే ఎంత వచ్చింది? 70 వచ్చిందిరా, అది ఇక్కడ వేసామా లేదా? ఇంకేమున్నాయి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మన ప్రకారం చూద్దాం, ఆడి ప్రకారం తర్వాత చెక్ చేద్దాం. మన ప్రకారం చూడండి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కోసం ఎక్కడ ఎతకాలని చెప్పాను? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ నాన్ కరెంట్ అసెట్స్ వైపు ఎతకాలి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ నాన్ కరెంట్ అసెట్స్ వైపు, అందులో కూడా అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఉంటే అదేమనుకోమన్నాడు? ఆపరేటింగ్ క్యాష్, ఆపరేటింగ్ కాస్టింగ్ అనుకోమన్నాడు. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనుకోమన్నాడు. సో మనకి ఇక్కడ సంబంధం ఉందా? లేదు. ఇంకేమన్నా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కూడా ఎక్కడ తీసుకెళ్తారు? ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోనే. ఎందుకు ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇందులో చూపిస్తారని చెప్పాను? నిన్నే చెప్పాం. స్పెసిఫిక్ గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అలాంటి పేర్లు పెడితే తప్ప క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ వేయాలి? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. తర్వాత డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎక్కడ వేయాలి? ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో స్పెషల్ గా దాని గురించి ఒక పాయింట్ ఉంటే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఎక్కడ వేస్తారు? ఆపరేటింగ్ యాక్టివిటీస్ లోనే వేస్తారు. సో ఇది ఆపరేటింగ్ లో చూసుకుందాం. ఇంకేమున్నాయి చూడండి. ఇంటాంజిబుల్ అసెట్స్ 30 ఉండేది ఏమైందంట? 50 అయిందంట. దాని అర్థం ఏంటి చెప్పండి? 30 ఉండేది 50 అయిందంటే దాని అర్థం ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ పెరిగాయనైనా. పెరిగాయి అంటే పర్చేస్ చేశారనైనా. ఎంత పర్చేస్ చేశారు? 20 లాక్స్ అనా కదా? సో 20 తీసుకెళ్ళి నేను అవుట్ ఫ్లోలో వేయాలా, ఇన్ఫ్లోలో? అవుట్ ఫ్లోలో వేయాలా లేదా? 20 అవుట్ ఫ్లోలో వేయాలి. ఆల్రెడీ ఎంత వేసాను నేను? 70 వేసాను. ఇప్పుడు ఒక 20 అవుట్ ఫ్లోలో వేసాను. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత ఉండేది చూడండి? 12,500 ఉండేది. ఆవేశపడి 13,000 అయిందని అనుకోకండి. డిప్రిసియేషన్ అయింది కదా మధ్యలో. ఎంత డిప్రిసియేషన్ అయింది చెప్పండి? డిప్రిసియేషన్ ఎంత అయింది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా డిప్రిసియేషన్ ఉంది. ఆగండి ఆగండి. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా డిప్రిసియేషన్ ఉంది, చూసారా? ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా 30 లాక్స్ కి డిప్రిసియేషన్ ఉంది కదా. ఎంత ఉంది డిప్రిసియేషన్ చూడండి కింద. కింద క్వశ్చన్ లో చూడండి. ఇక్కడ డిప్రిసియేషన్ పాయింట్ దగ్గర ఎంత ఉంది? 500 లాక్స్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంతా 20 లాక్స్ ఉందా లేదా? మీరు నాకు చెప్పండి. 30 లాక్స్ డిప్రిసియేషన్ అయిపోతే ఎంత అవ్వాలి యాక్చువల్ గా? 30 లాక్స్ ఉన్నది, 20 లాక్స్ డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత ఎంత అవ్వాలి? 10 లాక్స్ అవ్వాలా? 10 లాక్స్ ఎంత అయింది? 50 లాక్స్ అయింది. అంటే ఎంత కొన్నారు మీరు? 40 కొన్నారు. ఒకసారి పాయింట్ మళ్ళీ చెప్తున్నా చూడండి. అరే ఓపెనింగ్ ఎంత ఉంది? 30 ఉంది కదా. 30లో డిప్రిసియేషన్ ఉంది. ఎంత ఉంది? 20. 20 డిప్రిసియేట్ అయిపోయాక ఎంత అవ్వాలి అది? 30లో 20 పోయాక ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. 10 కాస్త ఎంత అయింది? 50 అయింది. అంటే ఎంత కొన్నారు? 40 కొన్నారు. సేమ్ అదే లాజిక్ దీనికి కూడా. 12,500 కాస్త డిప్రిసియేషన్ ఎంత? డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. అంటే ఎంత అవ్వాలి యాక్చువల్ గా అయితే? 12,000 అవ్వాలి. ఎంత అయింది? 13,000 అయింది అనుకోకండి. ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ మనం ఒక అసెట్ అమ్మాం కదా. అమ్మామే లేదా? అసెట్ అమ్మాము. అది ఎంతకు అమ్మాము? 60 లాక్స్ 70 లాక్స్ అమ్మామని చెప్పామా లేదా? మరి 60 లాక్స్ అమ్మేసిన తర్వాత ఆ 60 లాక్స్ క్యారింగ్ అమౌంట్ లో తగ్గించాలా లేదా? అర్థమైంది నేను అన్న పాయింట్. ఈ పాయింట్ ఎలాగదు? ఏం చెప్పాను నేను ఇప్పుడు? అరే మనం ఒక నాన్ కరెంట్ ఒక ఫిక్స్డ్ అసెట్ గురించి ఆలోచించేటప్పుడు డిప్రిసియేషన్ ఒకటే కాదు, అసెట్ ఒకటి అమ్మారు కదా. అసెట్ అమ్మితే దాని తాలూకు బుక్ వాల్యూ ప్రపోర్షనేట్ గా తగ్గించాలా లేదా? ఎంత? 12,000 లో దాని తాలూకు ప్రపోర్షనేట్ బుక్ వాల్యూ ఎంత? 60 లాక్స్ క్యారింగ్ అమౌంట్ ఉన్నది కదా అమ్మాం. అంటే 60 లాక్స్ తగ్గుతుందా? అవునా కదా? సో బుక్ వాల్యూ ఎంత ఉండాలి? 11,940 ఉండాలి. అది కాస్త ఎంత అయింది? 13,000 అయింది. ఇప్పుడు చెప్పండి ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 1060 ఏనా? ఈ 1060 తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? అవుట్ ఫ్లోలో వేస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచన. ఏమంటున్నాను నేను? అరే 12,500 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, దాని నుంచి డిప్రిసియేషన్ తీసేయాలా? డిప్రిసియేషన్ తీసేయండి. ఎంత? 500 తీసేస్తామా లేదా? అవునా కాదా? 500 తీస్తాం, బానే ఉంది. తర్వాత 12,000 ఉండాలి. 12,000 లో ఒక అసెట్ అమ్మేసాం. ఆ అసెట్ తాలూకు బుక్ వాల్యూ ఎంత? 60 లాక్స్. బుక్ వాల్యూ మైనస్ చేయాలి. ఇక్కడ 70 లాక్స్ మైనస్ చేయకూడదు. ఎందుకు? బుక్ వాల్యూ కదా అన్ని రాస్తాం. అవునా కాదా? 60 లాక్స్ మైనస్ చేయాలి. చేసిన తర్వాత ఎంత ఉండాలి యాక్చువల్ గా అయితే? 11,940 ఉండాలి. కానీ అది ఎంత అయింది? 13,000 అయింది. సో డిఫరెన్స్ ఏంటి? మనం కొన్నట్టే కదా అని కొన్నట్టే. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? తర్వాత అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఏంటని చెప్పారు? ఆపరేటింగ్ క్యాష్ యాక్టివిటీస్ అని చెప్పారు. ఇంకోటి ఉంది కదా, అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంది కదా. 170 ఉన్నది కాస్త ఎంత అయింది? 145 అయిందంటే దాని అర్థం ఏంటి? డబ్బులు వచ్చినట్టేనా? అమ్మినట్టేనా కాదా మీరు? ఎంత అమ్మారు? 25 అమ్మినట్టేనా? 170 ఉండేదిరా, 145 అయిపోయిందిరా. తగ్గింది. తగ్గిందంటే దాని అర్థం ఏంటి? అమ్మేశారనే కదా. అమ్మేస్తే ఎంత వస్తుంది? ఏం చెప్పలేదంటే 25 అమ్మితే ఎంత వచ్చింది? 25 వచ్చింది. అవునా కాదా? అర్థమైందా లేదా? 170 వర్త్ ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ 145 అయిపోయింది. అరే తగ్గిందంటే దాని అర్థం ఏంటి? అమ్మారు కదరా. అమ్మింది ఎంత ఉంది? 25 ఉంది కాబట్టి ఇన్ఫ్లోలో రాసుకోవచ్చా లేదా నేను 25? అవునా కాదా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు 4 రాసాం. ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఎక్కడ దెబ్బేసాం? మనం ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూస్ ఎంత చూసాం మనం? 70, 1060, 40 సరిపోయింది. ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఎక్కడ చూసాం మనం? ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయి? అదే ఏదది?
అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఆడ కరెంట్ అసెట్స్ అని ట్రీట్ చేసుకోమని చెప్పాడా? ఏం చెప్పలేదు కదా. ఇది అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా కరెంట్ అసెట్స్ అని ట్రీట్ చేసుకున్నాడా? ఓకే. ఈడి ఫైనాన్షియల్ అసెట్స్ ను కూడా ఆపరేటింగ్ క్యాష్ యాక్టివిటీస్ లోనే తీసుకున్నాడు. కానీ యాక్చువల్ గా అయితే మనకి ఇక్కడ ఏం చెప్పాడు? అదర్ నాన్ కరెంట్ అసెట్స్ మాత్రమే ఏం చెప్పాడు మనకి? అదర్ నాన్ కరెంట్ అసెట్స్ మాత్రమే ఆపరేటింగ్ యాక్టివిటీస్ అన్నాడు. యాక్చువల్ గా మీరు అదర్ నాన్ కరెంట్ ఒకటే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నార్మల్ గా ఇక్కడ చూడండి మీరు, అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కడ ఇచ్చాడు? ఏ అసెట్స్ లో ఇచ్చాడు? నాన్ కరెంట్ అసెట్స్ లో ఇచ్చాడు. అవునా? అవునా కదా? అదర్ నాన్ కరెంట్ అసెట్స్ మాత్రమే ఆపరేటింగ్ లో తీసుకోమన్నాడు. అంటే ఇది ఒక్కటే ఆపరేటింగ్ లో తీసుకుంటాం మనం. ఫైనాన్సింగ్ యాక్ట్ ఇది ఒకటి ఉంది చూసారా, అదర్ ఫైనాన్షియల్ అసెట్స్. అది ఆపరేటింగ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో లో ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మీరు తీసుకెళ్ళి ఎక్కడ వేయచ్చు, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోనే. అంటే ఇప్పుడు మనం వేసాం చూసారా ఇన్వెస్టింగ్ లో, అలాగే పర్లేదు, తప్పలేదు. ఓకేనా? ఓకేనా కదా? తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవో ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? 2500 ఉన్నది కాస్త ఎంత అయింది? 2300 అయింది. అంటే అమ్మేసినట్టేనా కాదా? అవునా కాదా? ఎంత కమ్మినట్టు? 200 కమ్మినట్టేనా కాదా? 200 కమ్మినట్టు. 200 ఏమవుద్ది? ఇన్‌ఫ్లో అయినా కాదా? 200 ఇన్‌ఫ్లోస్‌లో రాసుకున్నారు. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో 200 ఎందులో రాశారు? ఇన్‌ఫ్లోలో రాశారు. అంటే ఇక్కడ నేనేమంటున్నాను, ఇక్కడ మీరు ఆన్సర్‌లో మార్క్ చేసుకోండి. ఇదిగో ఇది ఉంది చూసారా? ఈ 25 ఉంది చూసారా? ఇది మనం ఎక్కడ ఏసుకోవచ్చని చెప్తున్నాను. ఇక్కడ ఏసుకోండి, అక్కడ తీసేయండి అంటున్నాను. అక్కడ తీసేసి ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో ఏసుకోండి. అర్థమైందా? ఎందుకంటే ఆడ మనకు క్లియర్‌గా అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. సో, మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఆర్‌టిపిలో చెప్పాడు గానీ మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు 25 మనకి ఓన్లీ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అని స్పెసిఫిక్‌గా వర్డ్ వాడాడు కదా! దానికి స్పెసిఫిక్‌గా అకౌంట్ ఒకటి ఉంది కదా! దాని గురించి మాత్రం ఆపరేటింగ్ అనుకోండి. అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ మీరు నార్మల్‌గా నాన్ కరెంట్ అసెట్ అనుకోని, నాన్ కరెంట్ అసెట్ కాబట్టి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లోనే ట్రీట్ చేయండి. అర్థమైందా? ఓకేనా కాదా? ఓకేనా కాదా చెప్పండి. తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి. ఇంకేమేమున్నాయి అడ్జస్ట్ చేయాల్సినవి? ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ ఒకటే కదా మిగిలాయి మనకి. అవునా కాదా? వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ ఒక్కొక్కటి చెప్పండి. లైన్‌గా వర్కింగ్ క్యాపిటల్ ఏమేమి వస్తాయి? స్టార్టింగ్ పైనుంచి చూద్దాం. అదర్ నాన్ కరెంట్ అసెట్స్ వర్కింగ్ క్యాపిటల్ లోనే కదా తీసుకోమన్నాడు ఆడు. అవునా కాదా? పెరిగిందా? తగ్గిందా? 770 ఉన్నది 800 అయిందంట. పెరిగిందంటే, అసెట్ పెరిగిందంటే డబ్బులు ఎళ్ళాయనా? వచ్చాయనా? ఎళ్ళాయని. ఎందుకు? మన దగ్గర ఉన్న అసెట్స్‌లు పెరిగాయి. అంటే డబ్బులు పెట్టి కొన్నాం. ఎంత కొన్నాం? 30 కొన్నావా? అవునా కాదా? 770 ఉన్నది ఏమైంది? 800 అయింది. అసెట్స్ పెరిగాయిరా. అసెట్స్ ఎలా పెరుగుతాయిరా? డబ్బులు పెట్టి కొంటేనే కదా పెరుగుతాయి. అవునా కాదా? 770 ఉన్నది 800 అయిందంటే ఎంత పెట్టి కొన్నావు? 30 పెట్టి కొన్నావా లేదా? సో, 30ని అవుట్ ఫ్లోలో ఎయొచ్చా లేదా? ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోలో 30ని అవుట్ ఫ్లోలో ఎసాడా లేదా ఈడు? ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇక్కడ నుంచి వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్స్ నేను చెప్తున్నాను అన్నీ. నెక్స్ట్ లైన్‌కి రండి అలాగే. లైన్‌గా కరెంట్ అసెట్స్‌లో చూడండి ఇంకేమున్నాయి? అదర్ కరెంట్ అసెట్స్ ఎంతున్నాయి? 85 నుంచి ఎంతయింది? 195 అయిందా? అవునా కాదా? మీరు నాకు చెప్పండి. 85 ఉన్న అసెట్స్ 195 అయిందంటే పెరిగిందా? తగ్గిందా? పెరిగింది. పెరిగిందంటే అవుట్ ఫ్లో, ఇన్‌ఫ్లోవా? అవుట్ ఫ్లో. అసెట్ పెరిగింది గదా! అదే లయబిలిటీ పెరిగితే ఇన్‌ఫ్లో. ఎందుకు లయబిలిటీ పెరిగిందంటే అప్పు పెరిగిందంటే డబ్బులెవడో అప్పిచ్చాడని అర్థం. అవునా కాదా? సో, 85 - 195 ఎంత? 110 నేనా? సో, 110 కూడా మీరు తీసుకెళ్ళి ఎక్కడెయ్యాలి? అవుట్ ఫ్లోలో ఎయ్యాలి. అవునా కాదా? అవునా కాదా? నేను ఈ 25 ఇక్కడ ఎయొద్దని చెప్పాను మీకు ఇందాకలే. ఓకేనా కాదా? తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి. అన్ని కరెంట్ అసెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ కిందకి రండి. కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి? నాన్ కరెంట్ లయబిలిటీస్ మనకు చెప్పాడు కదా ఆడు. 3615 ఉన్నది కాస్త 2740 అయిపోయిందంట. అంటే లయబిలిటీ తగ్గిందంట. లయబిలిటీ తగ్గిందంటే అప్పు తీర్చావనా? అప్పు వచ్చిందనా? అప్పు తీర్చావని. అప్పు తీరిస్తే అవుట్ ఫ్లో, ఇన్‌ఫ్లో? అవుట్ ఫ్లో. సో, ఈ డిఫరెన్స్ ఎంత? 3615 మైనస్ 2740. 260 ఎంత? 875 ఏనా? 875 అవుట్ ఫ్లోలో ఎయొచ్చా లేదా? అవునా కాదా చెప్పండి. అవునా కాదా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇందాకల డిఫర్డ్ టాక్స్ అసెట్ ఒకటి పైన వదిలేసాం కదా! పైన డిఫర్డ్ టాక్స్ అసెట్ మీకేం చెప్పాను? ఏం చెప్పకపోతే టాక్స్ అడ్జస్ట్‌మెంట్స్ అన్ని ఎందులో తీసుకోవాలి? ఏం చెప్పకపోతే టాక్స్ అడ్జస్ట్‌మెంట్స్ అన్ని ఎందులో తీసుకోవాలి? ఆపరేటింగ్ యాక్టివిటీస్. చెప్పండి డిఫర్డ్ టాక్స్ అసెట్ ఎంత? 750 ఉన్నది కాస్త ఎంతయింది? 855 అయింది. అసెట్ పెరిగింది. అసెట్ పెరిగిందంటే సింపుల్‌గా మీరేం ఆలోచించాలి? అసెట్ పెరిగిందంటే డబ్బులు పెట్టినట్టా? డబ్బులొచ్చినట్టా? డబ్బులు పెట్టారు. పెట్టారంటే అవుట్ ఫ్లో, ఇన్‌ఫ్లో? అవుట్ ఫ్లోయే కదా! సో, 855 - 750 ఎంత? 105 అవుట్ ఫ్లోలో ఎయొచ్చా? అవుట్ ఫ్లోలో ఎయొచ్చా లేదా? ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? తర్వాత ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి? కరెంట్ లయబిలిటీస్‌లో ట్రేడ్ పేయబుల్స్ పెరిగాయంట. 90 ఉన్నది ఎంతయిందంట? 150 అయిందంట. అప్పు పెరిగిందంటే మీకు డబ్బులొచ్చాయా? ఎళ్ళాయా? డబ్బులొచ్చాయి కదా! ఎంతొచ్చాయి? 60 వచ్చాయా లేదా? సో, 60 వచ్చినట్టు రాసుకోవచ్చా లేదా? అవునా కాదా? తర్వాత ఇంకేమున్నాయి? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఎక్కడ తీసుకోవాలి చెప్పండి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్? నిన్నే చెప్పా మీకు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎందులో తీసుకోవాలి? నిన్న నోట్స్ తీయండి.
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ లో తీసుకోవాలని చెప్పానా లేదా? చెక్ చేసుకోండి ఒకసారి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ లో భాగంగా తీసుకోవాలి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అర్థమైందా? ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో ఇందులో తోసికండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? రాసామా లేదా? చూడండి, పాయింట్ ఉందా లేదా? ఉందా లేదా? ఏమని రాసాను చెప్పండి ఒకసారి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఎక్కడ తీసుకోవాలి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ లో భాగంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ వస్తుందా? ఇక్కడ రాదు, చివరిలో వస్తుంది అడ్జస్ట్మెంట్. ఇంకా అదర్ కరెంట్ లైబిలిటీస్ పెరిగాయి. 200 ఉన్నది 300 అయిందంట. లైబిలిటీ పెరిగిందంటే డబ్బులు వచ్చినట్టే వెళ్ళినట్ట. డబ్బులు వచ్చినట్టేనా? ఎంత వచ్చింది? 100 వచ్చిందా లేదా? 100 వచ్చింది కాబట్టి 100 రాసుకోవచ్చు వచ్చినట్టు. అన్ని అయిపోయాయి. ఓకేనా? ఇక్కడ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వల్స్ అన్ని వచ్చాక క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఉన్నా చూసారా? మామూలుగా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఎంత ఉంది చెప్పండి. ఓపెనింగ్ క్యాష్ ఎంత ఉంది చెప్పండి. ఓపెనింగ్ క్యాష్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ లో? చూసి చెప్పండి రా, ఓపెనింగ్ క్యాష్ ఎంత ఉంది? వెంకీ గడి చూసి 400 అంట. 460 ఉందా? అవునా కాదా? 460 ఉంది. మీకేం చెప్పాను ఇప్పుడే? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా అందులోనే అడ్జస్ట్ చేయాలని చెప్పానా లేదా? ఇప్పుడే చెప్పాను కదా. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఓపెనింగ్ ఎంత ఉంది? 60 ఉంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్ప, నీకు వచ్చిన ఇన్కమ్ అప్పే ఉంది కదా. ఎటు సైడ్ ఉంది? లైబిలిటీ సైడ్ ఉంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లైబిలిటీ సైడ్ ఉందంటే అప్పే కదా. అవునా కదా? 460 తీసుకోకూడదు ఇప్పుడు మీరు. 460 మైనస్ 60 ఎంత అవుద్ది? 400 తీసుకోండి. అర్థమైందా? ఇక్కడ నెట్ గా అడ్జస్ట్ చేయాలి. సేమ్ క్లోజింగ్ క్యాష్ కూడా అంతే. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరూ 21st క్వశ్చన్ ఇక్కడే స్టార్ట్ చేసి చేయండి. ఈ క్వశ్చన్ సింపులే, అర్థమైంది కదా. కాకపోతే కొంచెం ఓపిక్ గా ఏవేవి ఎక్కడ ఉన్నాయో ఎత్తుకొని చేయాలి. మీరు క్యాష్ ఫ్లో మాత్రం చెప్తున్నాను. ప్రాక్టీస్ చెప్తే అస్సలు రాదురా. ప్రాక్టీస్ చెప్తే అస్సలు అంటే అసలు రాదు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇంకా ఈజీగా చేయగలరు మీరు. అర్థమైందా? వీలైతే మీకు 2 బ్యాలెన్స్ షీట్లు కనిపిస్తే ఎప్పుడు కనిపించిన 2 సంవత్సరాలవి కూర్చొని క్యాష్ ఫ్లో వేసేయండి. క్యాష్ ఫ్లో ఓన్లీ బ్యాలెన్స్ షీట్లతో కూడా ఇవ్వచ్చు మనం డైరెక్ట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ వాడుకొని కూడా. ఓకేనా? ప్రాఫిట్ ఫిగర్ ఎక్కడ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో? ఎక్కడ ఉంటుంది చెప్పండి. రిజల్ట్స్ అండ్ సర్ప్లస్ పెరిగాయా? దాన్నే కదా ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోమన్నాను. ఇందాకలే చెప్పాను కదా అదర్ ఈక్విటీ పెరిగిందని. సో అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయడానికి ఆలోచించండి. మీకు చెప్పాను కదా, వీలైతే సీఎం ఎంటర్ బుక్ లో అమలు చేయండి. మీరు ఇవే చేయర్లే. నెక్స్ట్ చూడండి, 21st క్వశ్చన్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? కన్సాలిడేషన్ తాలూకుది ఇందాకలే చేశాం కదా మనం. మీరు ఇప్పుడు కన్సాలిడేషన్ తాలూకుది మీరు క్లియర్ గా ఇప్పుడు చేయాలి. కాకపోతే చిన్న క్వశ్చన్, ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ లేవు. స్టార్ట్ చేయండి ఒకసారి. చేయండి ఒకసారి అందరూ. వెంకీ అందరూ స్టార్ట్ చేయండి ఒకసారి. డౌట్లు ఏమంటే ఇప్పుడు అడగ. తనకు క్వశ్చన్ ఒకసారి పంపించరా. ముందు దేంతో స్టార్ట్ అవుతాం చెప్పండి. ముందు దేంతో స్టార్ట్ అవుతాం? ముందు క్వశ్చన్ 21st క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో లేదమ్మా. ఆర్టీపీ ఎంటీపీ క్వశ్చన్ లేదు. టెక్స్ట్ బుక్ లో ఉంది. అదే ఆడేమడిగాడు? కింద ఏమడిగాడు? లాస్ట్ కన్క్లూజన్ ఏమడిగాడు? కన్సాలిడేట్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని అడిగాడు. అన్ని వేయాలి. అన్ని కలిపి కన్సాలిడేట్ అంటే అన్ని కాదు. క్యాష్ ఫ్లోస్ అంటే అన్ని వేయాలి. కన్సాలిడేట్ అని ఎందుకనంటే కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా ఇవి. అందుకు కన్సాలిడేట్ అని ఉంది. మామూలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మొత్తం వేయాలి రా. ఇక్కడ కన్సాలిడేషన్ ఉన్నవి కాబట్టి కన్సాలిడేట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే టాక్సేషన్ పాయింట్ ఉందనుకోండి ఎగ్జామ్, మామూలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఫిగర్ 55,000 తో కదా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ట్యాక్స్ పాయింట్ ఉంటే ముందు యాడ్ బ్యాక్ చేసేయండి. 15,000 ముందు యాడ్ బ్యాక్ చేసేయండి. కానీ ట్యాక్స్ అనేది ఏ యాక్టివిటీ?
ఆపరేటింగ్ యాక్టివిటీ చివరిలో ఏ అడ్జస్ట్మెంట్ లేకపోతే మళ్ళీ ఎంత చేస్తారు 15,000 మైనస్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే మనం డీటీలో పీజీపీ సమ్ చేస్తాం అనుకోండి, ఏం చేస్తాం మనం ఫస్ట్ డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసేస్తాం యాజ్ పర్ బుక్స్. తర్వాత చివరిలో ఎంత ఉంటే అంత చూసుకుంటామా? అవునా కదా? సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ముందు యాడ్ బ్యాక్ చేసేయండి, కింద ఎంత కావాలో అంత మైనస్ చేస్తాం. అర్థమైందా? ఏ అడ్జస్ట్మెంట్ లేకపోయినా కూడా యాడ్ చేసి మైనస్ చేసి. ఏది మీరు ఆఫ్టర్ ట్యాక్స్ తో స్టార్ట్ అయితే, అదే బిఫోర్ ట్యాక్స్ తో స్టార్ట్ అయితే మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉండదు. మామూలు మైనస్ మాత్రం చేయాలి ఎప్పుడులాగా. ఇది మీరు చేసినట్టేలే, చెప్తే నాగండి. మళ్ళీ టైం పడేస్తారా మీరు చేశారనుకో, మీది రాదు, టైం వేస్ట్. ఏంట్రా? అయ్యో ఏదైపోయింది? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, నేనే చెప్తాను చూడండి ఒకసారి. మళ్ళీ మీరు ఎలాగో సమ్ స్టార్ట్ చేస్తారు కదా, ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, ఫాస్ట్ చూడండి. ముందు నేను ఫస్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫైనాన్సింగ్ యాక్టివిటీ చేసేస్తాను రా, ఈజీ కదా. ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ చేసేద్దాం. ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ కోసం ముందు P&L అకౌంట్ లో ఏమైనా మనకు కావాల్సినవి ఉన్నాయని చూడండి. ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కడేస్తాం తీసుకెళ్ళి, ఎక్కడేస్తాం ఇంట్రెస్ట్ కాస్ట్? ఫైనాన్సింగ్ యాక్టివిటీ అయినా. సో ఫైనాన్సింగ్ యాక్టివిటీలో అవుట్ ఫ్లో ఎంత వేస్తాను? 4,000 అయినా కాదా? ఇది ఓకేనా అందరికి? ఓన్లీ నేను ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఇన్వెస్టింగ్ వేస్తాను, ఇక్కడ ఫైనాన్సింగ్ వేస్తాను. తర్వాత చూడండి కిందకి రండి అలాగా. మనం ఇన్వెస్టింగ్ కోసం ఎక్కడ ఎతకాలి, ఫైనాన్సింగ్ కోసం ఎక్కడ ఎతకాలి చెప్పండి? ఇన్వెస్టింగ్ కోసం ఎక్కడ ఎతకాలి, ఫైనాన్సింగ్ కోసం ఎక్కడ ఎతకాలి? ఫైనాన్సింగ్ అంటే ముందు ఫైనాన్సింగ్ చెప్పాడు. ఫైనాన్సింగ్ కోసం ఎక్కడ ఎతకాలి? బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ లో నాన్ లైబిలిటీస్, అదే నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి చూడండి. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ లో నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి? 64,000 ఉన్న లాంగ్ టర్మ్ నెట్ 1,00,000 అయిందంట. అంటే లైబిలిటీ పెరిగిందా తగ్గిందా? ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 36,000 పెరిగిందా? కానీ ఆవేశపడకండి. దానికి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగింది కదా, అదే ఒక అక్విజిషన్ జరిగింది కదా, ఒక వేరే కంపెనీని అక్వైర్ చేసుకున్నాం. 64,000 మనది ఉంది. ఆ వేరే కంపెనీది ఏదైనా ఉందేమో చూడండి. వేరే కంపెనీది ఎంత ఉందంట అప్పు? 36,000 ఉందంట. అంటే 64 అప్పు ప్లస్ 36 అప్పు, మొత్తం కలిపి ఎంత ఉండాలి అప్పు? 1,00,000 ఉండాలి. 1,00,000 కదా ఉంది. సో అప్పు ఏమైనా పెరిగిందా తగ్గిందా? అంటే ఏమైనా పెరిగిందా? మనం ఆవేశపడి 64 1,00,000 చూసాం అనుకోండి, మనం ఏం చేస్తాము? 36 అప్పు పెరిగింది అంటే డబ్బులు వచ్చాయని క్యాష్ ఫ్లోలో వేసేస్తాం. కానీ వేయకూడదు. ఎందుకు? 64 ఆల్రెడీ 36 సబ్సిడరీ అప్పు, మొత్తం కలిపి ఎంత? 1,00,000. 1,00,000 కదా ఉంది. ఏమైనా మారిందా? నెక్స్ట్ జాగ్రత్త చూడండి. షేర్ హోల్డర్స్ ఈక్విటీ 35,000 ఉన్నది ఎంత అయింది? 90,000 అయింది. ఈక్విటీ పెరగడానికి ఏమైనా సబ్సిడరీతో సంబంధం ఉందేమో చూడండి. సబ్సిడరీ ఎక్వైర్ చేయడానికి మనం ఏమైనా ఈక్విటీ ఇచ్చామా, క్యాష్ ఇచ్చామా? క్యాష్ ఇచ్చాం. సో వాళ్ళకి దానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈక్విటీ పెరగడానికి? లేదు. కానీ 35 ఉన్నది 90 అయిందంటే కొత్తగా షేర్స్ ఇచ్చావనే కదా అర్థం. ఎంత ఇచ్చావు షేర్స్? 35 ఉన్నది 90 అయిందంటే ఎంత షేర్స్ ఇచ్చినట్టు? 35 మైనస్ 90 మైనస్ 35 ఎంతరా? 55 అయినా కాదా? అవునా కాదా చెప్పండి? 55,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఈక్విటీ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? అప్పు పెరిగింది. అప్పు పెరిగిందంటే డబ్బులు వచ్చినట్టేనా? సో 55,000 ఇన్ఫ్లోలో వేసుకోవచ్చా లేదా? ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఫస్ట్ ఏమన్నాను? అరే లాంగ్ టర్మ్ డెట్ పెరిగింది కదా, దాని గురించి రీజన్ ఏమైనా ఉందేమో చూసాను. 64,000 మన అప్పు ఉంది. మన సబ్సిడరీ అప్పు ఎంత ఉంది? 36,000 ఉంది. మొత్తం కలిపి ఎంత ఉంది? 1,00,000 ఉంది. 1,00,000 ఉన్నది ఎంత ఉంది క్లోజింగ్ లో కూడా? 1,00,000 ఉంది. సో ఏమైనా మారిందా? ఓకే. తర్వాత ఏం చెప్పాను? ఈక్విటీ గురించి ఆలోచించమన్నా. 35,000 ఈక్విటీ ఉన్నది ఎంత అయింది? 90,000 అయింది. అంటే ఈక్విటీ పెరిగిందంటే డబ్బులు వచ్చినట్టేనా షేర్స్ నుంచి? ఎంత డబ్బులు వచ్చాయి? 55,000 వచ్చాయి. ఇంకేమైనా ఉన్నాయి ఫైనాన్సింగ్ సంబంధించి? ఏం లేవు కాబట్టి ఫైనాన్సింగ్ మనది ఆడికి సేమ్ అయిపోయింది. చూడండి ఒకసారి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ చూసుకోండి ఒకసారి. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఈక్విటీ, ఈక్విటీ ఏం లేదు. ఈక్విటీకి ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ ఉందేంటి? ఈక్విటీకి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉందా చూడండి. ఈక్విటీకి షేర్ హోల్డర్స్, ఓహో షేర్ హోల్డర్స్ ఈక్విటీ మొత్తం కలిపి ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కలిపి ఇచ్చాడు అందులోనే. ఒకసారి జాగ్రత్త చూడండి. ముందు మనం ఆపరేటింగ్ యాక్టివిటీ చేసుకుంటే ఇది తెలిసిపోయింది అక్కడ. ముందు ఆపరేటింగ్ యాక్టివిటీ చేసేద్దాం ఆగండి. ఆపరేటింగ్ యాక్టివిటీ చేస్తే ఇందులో ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, అది మనకు తెలుస్తుంది. ఆపరేటింగ్ యాక్టివిటీ చూడండి.
ఆపరేటింగ్ యాక్టివిటీలో ప్రాఫిట్ ఎంత ఉంది? 55 ఉంది కదా. ఇందాక 55 మనం ఏదో పెరిగింది అనుకున్నాం కదా, షేర్స్ పెరిగాయి అనుకున్నాం కదా. ఆ షేర్స్ కాదు, అది ప్రాఫిట్ పెరిగింది. ఇక్కడ 35 నుంచి 90 ఏం చూసారా? మనకి షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని మొత్తం కలిపి ఇచ్చాడు. అది మనం ఇందాక ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ చేసి ఉంటే మనకి ఎలుగుండేది. మనం డైరెక్ట్ ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ వచ్చాం కదా, ఈజీగా అయిపోద్దని. ఎలాంటి చేయకండి అయితే నాలా. షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఉందా? షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఉందా? షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఈక్విటీ, షేర్ క్యాపిటల్ ఉంటది. ఇంకేముంటాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. అవునా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచి ఎంత పెరిగిందంట? 55,000 పెరిగిందని ఆడ చెప్పాడు. అవునా? దానివల్ల పెరిగింది 55. అర్థమైందా? అంటే ఈక్విటీ ఇంకేం పెరగలేదు. 55 కదా పెరిగింది మొత్తం కలిపి. అది దేని వల్ల పెరిగిందో రీజన్ అర్థమైపోయింది, ఆపరేటింగ్ వల్ల అని. అంటే మనకి ఇంకేమైనా పెరిగిందా ఫైనాన్సింగ్ వల్ల? ఏం పెరగలేదు. ఇది మనం ఆపరేటింగ్ వేసుంటే ఇక్కడ మనకి ఇల్లుండేది. మనం ఆపరేటింగ్ వేయలేదు కాబట్టి ఆవేశం కిందకు వచ్చాం కాబట్టి ఇది 70. ఓకేనా? సో ఓన్లీ ఫైనాన్సింగ్ లో ఒకటే వచ్చింది. ఏంటి వచ్చింది? 4,000 ఒకటే ఫైనాన్సింగ్ యాక్టివిటీలో వచ్చింది. ఓకేనా కాదా? ఓకేనా కాదా? నెక్స్ట్ ఇన్వెస్టింగ్ కోసం ఎక్కడ ఎతకాలని చెప్పండి. ఇన్వెస్టింగ్ కోసం ఎక్కడ ఎతకాలి? నాన్ కరెంట్ అసెట్స్ వైపు. ఒకసారి చూడండి, నాన్ కరెంట్ అసెట్స్ వైపు ఏమేమి ఉన్నాయి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కాదు. ట్రేడ్ రిసీబుల్స్ కాదు. ఇన్వెంటరీస్ కాదు. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 80 ఉన్నది, 1,60,000 అయింది. ఆగండి, కింద సబ్సిడరీ వల్ల ఏమైనా వచ్చిందేమో చూడండి. సబ్సిడీ వల్ల ఎంత వచ్చిందంట? 1,10,000. అంటే చెప్పండి, 80 ఉన్నది, 1,10,000 ఎవరి వల్ల వచ్చింది? సబ్సిడరీ వల్ల వచ్చింది. మొత్తం కలిపి ఎంత అయింది? 1,90,000 అయింది. ఆగండి, గుడ్ విల్ గురించి వేరే పాయింట్ ఉందా? వేరే పాయింట్ ఉంది. ఓకే, 1,10,000 1,90,000 అయింది. 1,90,000 ఉన్నది కాస్త ఎంత అయింది ఇప్పుడు? డిప్రిసియేషన్ ఉందేమో చూడండి. డిప్రిసియేషన్ ఉందేమో చూడండి, ఆవేశపడకుండా. డిప్రిసియేషన్ ఎంత ఉంది? 30,000 ఉంది. సరిపోయిందా లేదా? సరిపోయిందా లేదా? ఒకసారి మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఆగండి. ముందేమన్నాను? 80,000 ఓపెనింగ్ ఉంది. అవునా? 80,000 ఓపెనింగ్ ఉందా లేదా? దానికి కొత్తగా మనం సబ్సిడరీ నుంచి ఎంత వచ్చింది? 1,10,000 వచ్చింది. మొత్తం కలిపి ఎంత? 1,90,000. దాంట్లో డిప్రిసియేషన్ ఎంత ఉంది? డిప్రిసియేషన్ ఎంత ఉంది? ఎక్కడ ఎతకాలి డిప్రిసియేషన్? P&L లో 30,000 ఉంది. మొత్తం కలిపి ఎంత ఉండాలి? 1,60,000 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది చూడండి? 1,60,000 ఉంది. ఏమైనా పెరగడం తగ్గడం జరిగిందా? ఏం జరగలేదు. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? తర్వాత గుడ్ విల్. గుడ్ విల్ పెరిగింది, తగ్గింది. గుడ్ విల్ అనేది మనకి క్యాష్ ఐటమా, నాన్ క్యాష్ ఐటమా? ఇక్కడ మనము గుడ్ విల్ ఒక్కటి సెపరేట్ గా చూడం. ఎందుకంటే మనం సబ్సిడరీని కొనుక్కున్నాం. నేను వెళ్ళి ఒక కంపెనీని కొనుక్కున్నాను రా. ఆ కంపెనీని కొనుక్కున్నందుకు కానీ కొన్ని అసెట్స్ వచ్చాయి. అసెట్స్ కన్నా ఎక్కువ ఏమైనా డబ్బులు కట్టుంటే దాన్ని ఏమంటాను నేను? గుడ్ విల్ అంటాను. ఇప్పుడు నేను వెళ్ళి తేజ గడిది ఒక కంపెనీ ఉంది. తేజ కంపెనీ కొన్నా. తేజ కంపెనీలో మొత్తం 50,000 అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ నెట్ గా 50,000 ఉన్నాయి. నేను తేజకి 70,000 ఇచ్చాను అనుకో. దాని అర్థం ఏంటి? ఇంకో 20,000 దేనికి ఇచ్చాను? గుడ్ విల్ కోసం ఇచ్చాను. సో మొత్తం 70,000 ఎలాగో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుంటాం కదా. మళ్ళీ 20,000 వేరేగా, 50,000 వేరేగా తీసుకోం కదా. సో మనకి ఇవన్నీ అక్కడే కన్సిడరేషన్ లోకి వచ్చేస్తాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఒకటి ఉండబోతుంది. ఏం ఉండబోతుంది చెప్పండి? మనం కొత్త ఇంటిని కొన్నామా? ఎంత పెట్టి కొన్నాం? 74,000 క్యాష్ పెట్టి కొన్నామా లేదా? అవునా కాదా? కానీ ఆగండి, 74,000 క్యాష్ పెట్టి కొన్నాం. కానీ దాని నుంచి క్యాష్ కూడా వచ్చిందంట. ఎంత వచ్చిందంట? నీ పాయింట్ రాసానా లేదా? నిన్న నోట్స్ లో చూసుకోండి ఒకసారి. నిన్న నోట్స్ లో నేను, అరే మనం 74,000 పెట్టుకున్నప్పుడు ఒక 2,000 క్యాష్ వచ్చిందంటే నెట్ గా వేసుకోండి అని చెప్పామా లేదా? నిన్న ఒక సమ్ లో నెట్ అమౌంట్ వేయండిరా, వేరు వేరేగా వేయడం దేనికి, టైం వేస్ట్ అని అన్నామా లేదా? సో 74 - 2 ఎంత? 72,000 ఏనా? సో అవుట్ ఫ్లో ఎంత అని రాయాలి? 72,000 రాయాలి. చెక్ చేసుకోండి. 72,000 అవుట్ ఫ్లో. అర్థమైందా? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. నేను ఏమంటున్నానంటే, అరే గుడ్ విల్ కి ఎంత ఇచ్చారు, అసెట్స్ కి ఎంత ఇచ్చారు పక్కన పెట్టండి. మొత్తం కలిపి ఎంత ఇచ్చారు? 74,000 ఇచ్చి ఆ కంపెనీని కొన్నారు. 74,000 షేర్స్ రూపంలో ఇస్తే వేరేలా లెక్కెట్టాలి. క్యాష్ రూపంలో ఇచ్చాం మనం. క్యాష్ రూపంలో 74,000 ఇచ్చారు. ఆ 74,000 కానీ మీకు 2,000 క్యాష్ కూడా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. మీరు ఇచ్చారు, వాళ్ళు వచ్చింది ఎందుకు? నెట్ గా అమౌంట్ ఎంత వస్తుంది? నెట్ గా ఎంత అమౌంట్ ఇస్తున్నారు? 72,000 కదా. సో 72,000 తీసుకెళ్ళి ఎక్కడేసాను నేను? ఎక్కడేసాను? ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో అవుట్ ఫ్లోలో వేసాను. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఓకేనా? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? ఆపరేటింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీ దేంతో స్టార్ట్ అవ్వాలి మనం ఫస్ట్? ప్రాఫిట్ ఫిగర్ ఎంత ఉంది? ప్రాఫిట్ ఫిగర్ ఇందాకలే ఇచ్చాడు కదా, ఎంత ఉంది? 55,000. మీకు ఏం చెప్పాను ముందు? ఏది యాడ్ బ్యాక్ చేయాలని చెప్పాను? ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేసేయండి ఫస్ట్. తర్వాత అలా రండి. ఇంట్రెస్ట్ కాస్ట్ 4,000 ఎక్కడ తీసుకెళ్ళేసాం? ఫైనాన్సింగ్ లో వేసామా? సో ఇక్కడ ఉండొచ్చా మళ్ళీ? ఇక్కడ ఉంటుందా ఇంట్రెస్ట్ కాస్ట్? ఉండదు కదా. 4,000 ఏం చేస్తాను? యాడ్ బ్యాక్. డిప్రిసియేషన్ ఇక్కడ ఉంటుందా? ఎందుకు ఉండదు? డిప్రిసియేషన్ ఏంటి? నాన్ క్యాష్ ఐటమ్. అందుకే 30,000 ఏం చేశాను? యాడ్ బ్యాక్. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామా? ఇంకా ఆపరేటింగ్ కాస్టింగ్ లో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా? వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్. అవునా కాదా చెప్పండి. వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయి, లైన్ చెప్పండి. ఫస్ట్ క్యాష్ రిసీబుల్, ఇది ఇక్కడ కాదు. ట్రేడ్ రిసీబుల్స్ 50,000 ఉన్నది, 54,000 అయింది అనుకోకండి. 50,000 కి ముందు ఏం యాడ్ చేయాలి? సబ్సిడరీ నుంచి మనకు ట్రేడ్ రిసీబుల్స్ వచ్చాయా లేదా? ఇందాక చేసినట్టే సేమ్. 50,000 కి సబ్సిడరీ నుంచి ఎంత వచ్చాయి? 8,000 వచ్చాయి. అంటే ఎంత ఉండాలి మొత్తం? 58 ఉండాలి.
కానీ ఎంత ఉంది? 58 కాస్త 54 అయింది. అంటే డబ్బులు ఏమయ్యాయి? ప్రే ట్రేడ్ రిసీవబుల్స్ వెంకి చూడమ్మా, ఎంత? 50,000 ఉన్నది. 8,000 సబ్సిడరీ దగ్గర నుంచి మనకు వచ్చాయంటే మొత్తం కలిపి ఎంత ఉండాలి? 58,000 ఉండాలి. కానీ ఎంత ఉంది? 54,000 ఉంది. దాని అర్థం ఏంటి? ట్రేడ్ రిసీవబుల్స్ తగ్గాయి. ట్రేడ్ రిసీవబుల్స్ తగ్గాయంటే మనకు డబ్బులు వచ్చినట్టేనా కాదా? ఎంత వచ్చినట్టు? 4,000 వచ్చినట్టు. ఓకేనా కాదా? అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ట్రేడ్ రిసీవబుల్స్ ఓకేనా? తర్వాత జాగ్రత్త, ట్రేడ్ రిసీవబుల్స్ తర్వాత ఇన్వెంటరీస్ చెప్పండి. ఇన్వెంటరీస్ ఎంత ఉన్నాయి? 35,000 ఉన్నాయి. మనకు సబ్సిడరీ నుంచి ఎంత వచ్చాయి? ఎంత వచ్చాయి? 4,000. అంటే మొత్తం కలిపి ఎంత ఉండాలి? 39,000 ఉండాలి. కానీ ఎంత ఉన్నాయి? 30,000 ఉన్నాయి. ఇన్వెంటరీస్ తగ్గాయంటే దాని అర్థం ఏంటి? అమ్మావు, డబ్బులు వచ్చాయనే కదా? అవునా కదా? ఎంత డబ్బులు వచ్చాయి? 9,000 వచ్చాయే కదా? సో 9,000 కూడా యాడ్ బ్యాక్ చేయాలా లేదా? అవునా కాదా చెప్పండి. తర్వాత జాగ్రత్త చూడండి, ఇంకేమున్నాయి? ట్రేడ్ రిసీవబుల్స్ అయిపోయింది, ఇన్వెంటరీస్ అయిపోయింది, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, గుడ్ విల్ అయిపోయింది కదా? ఇవన్నీ అక్కడే అయిపోయి. నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్ 60,000 మనం ఉన్నాయి. వాళ్ళు ఎంత ఉన్నాయి చెప్పండి? 32,000 వాళ్ళు ఉన్నాయి. 60 ప్లస్ 32 ఎంత ఉండాలి? 92 ఉండాలి. 92 ఉన్నది కాస్త ఎంత అయింది? 68 అయింది. అంటే ట్రేడ్ పేబుల్స్ తగ్గాయా? ట్రేడ్ పేబుల్స్ తగ్గాయి అంటే డబ్బులు ఇస్తావనే కదా? ఎంత ఇస్తావు? 92 మైనస్ 68 అంటే 24,000 సో 24,000 నేను ఏం చేయాలి? మైనస్ చేయాలా లేదా? అవునా కాదా చెప్పండి. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. జాగ్రత్తగా ఆగండి, ఆవేశపడ. 11,000 ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ చెప్పండి. లాస్ట్ టైం ఉన్న 11,000, లాస్ట్ టైం ప్రొవిజన్ ఎంత ఉందంట? 11,000 ఉందంట. లాస్ట్ టైం ప్రొవిజన్ ఎక్కడ ఉంటది? ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఏనా? అవునా కాదా చెప్పండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటది? డెబిట్ సైడ్ ఏనా? అవునా కాదా? అవునా కాదా? కొత్తగా ప్రొవిజన్ ఎంత పెట్టుకున్నాం? కొత్తగా ప్రొవిజన్ ఎంత పెట్టావు? 15,000 ఏనా? పిఎన్ఎల్ అకౌంట్ లో ఉంది కదా? పిఎన్ఎల్ అకౌంట్ లో ఉందంటే ప్రొవిజన్ పెట్టినట్టే కదా? అవునా కదా? ప్రొవిజన్ పెడితే ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎంట్రీ ఏం పడి ఉంటది? పిఎన్ఎల్ అకౌంట్ టు ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. అవునా కాదా? ఈ ఎంట్రీ రాసుకోండి అక్కడ. ఓ మీరు సర్లే, నోట్స్ రాస్తున్నాం కదా, ఎలాగో పాయింట్స్ ప్లేస్ అవుతున్నాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తే ఎంట్రీ అని చెప్పండి. ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ జర్నల్ ఎంట్రీ రాసుకోండి. ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ కి జర్నల్ ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ అకౌంట్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 15,000 అయినా కాదా? మీరు నాకు చెప్పండి, మరి అప్పుడు ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ లో ఎటు సైడ్ పడుతుంది? ఇది ఎటు సైడ్ పడుతుంది? క్రెడిట్ సైడ్ ఏనా? ఎంత? 15,000. అవునా కాదా చెప్పండి. పిఎన్ఎల్ టు ప్రొవిజన్ కదరా, ప్రొవిజన్ ఇటు సైడ్ పడుతుందిరా, క్రెడిట్ సైడే కదా ప్రొవిజన్ అకౌంట్ లో. అవునా కాదా? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అవుతుంది. ఎంత చెప్పండి? 15 ప్లస్ 11 ఎంత? 26 మైనస్ 12 ఎంత? 14 ఏనా? ఇప్పుడు మీరు లాస్ట్ లో ఎంత మైనస్ చేయాలి? 14,000 మైనస్ చేయాలి. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఇప్పుడు చెక్ చేసుకోండి, అన్ని వేసామా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ 14,000 మైనస్ చేస్తాం, 4,000 యాడ్ బ్యాక్, 424, 4, 9, 30, 70 అన్ని వేసినట్టేనా? అవునా కాదా? లాస్ట్ కి ఏం చేస్తాం? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఓపెనింగ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఏ రావాలి మనకి? క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ విల్ ఆల్రెడీ 70,000, నువ్వు 74,000 డబ్బులు ఇచ్చావా? 74,000 డబ్బుల్లో గుడ్ విల్ కూడా ఉంది కదా? 74,000 నువ్వు డబ్బులు దేని దేనికి ఇచ్చావు? అసెట్స్ మైనస్ లైబిలిటీస్ కి ప్లస్ ఎక్స్ట్రా డబ్బులు దేనికి ఇచ్చావు? గుడ్ విల్. మొత్తం కలిపి అందులోనే కదా కన్సిడరేషన్ అయిపోయింది. ఇంకా మరి ఇంకా గుడ్ విల్. అర్థమైందా? అన్ని డబ్బులు కలిపి ఒకే దగ్గర వేస్తావు కదా. నువ్వు వేరేగా కావాలంటే 18,000 వేరేగా వేసుకుని ఇది వేరేగా వేసుకో. నేను 25 హోంవర్క్ ఇచ్చానా? ఇచ్చాను. అయిపోయినట్టేనా అయితే అన్ని? ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, మళ్ళీ చెప్తున్నాను. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నేను ఎంత చెప్పినా వేస్ట్. మీరు మీ అంతటి మీరు పెన్ను పెట్టుకొని కూర్చొని చేస్తే తప్ప మీకు అర్థమైందో లేదో అర్థం కాదు. అర్థమైందా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నిజంగా చెప్తాను. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే దయచేసి ఈ రోజు వెళ్ళి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సమ్స్ అన్ని క్లోజ్ చేసేయండి. మొత్తం ఏ రోజు చెప్పింది ఆ రోజు క్లోజ్ చేసేయండి. మనకు మళ్ళీ మీరు ఆ ఎస్సీఎంపీకి వీళ్ళకి అదే చెప్పాను, అది అలా అలాగే చేయలేదు. మ-
ఇదైనా ఎప్పటిదప్పుడు చేసేయండిరా నాయన. ఎఫ్ఆర్ మాత్రం 2 నెలలు పడుతుంది మన క్లాసులు అయినప్పటికి. ఈ 2 నెలల్లో మళ్ళీ మనం 2 నెలల తర్వాత స్టార్ట్ చేద్దామంటే ఇంక అయిన పనే. ఈ రోజు ఆ రోజు చేశారనుకో అట్లీస్ట్ ఫస్ట్ రివిజన్ అయిపోయినట్టు ఉంటుంది. ఏ రోజు చెప్పింది ఆ రోజు చేసేయండి. ప్యారలల్ గా ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి. ప్యారలల్ ఏదో ఒక థియరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. అది.